అసలు మార్పు పొందుటకు అవకాశమే లేని మోసగాళ్లను మీరెప్పుడైనా చూశారా? వారి మోసము మరియు కుట్ర కనీసం కొంతకాలం పాటైనా వారికి ప్రయోజనమును కలిగిస్తూ వారిని మరింత నీచులుగా చేస్తుంది. కానీ సంతోషకరముగా దేవుడు అట్టి ప్రజలను విశేషమైన రీతులలో ఉపయోగించుకోవాలని కోరినప్పుడు వారు ఆయనకు అందనంత దూరంగా మాత్రం ఉండరు. వారిని నమ్రపరచి ఆయనను సేవించుటకు సిద్ధముగా ఉన్న ప్రజలుగా వారిని రూపుదిద్దుటకు దేవుడు వారి జీవితములో కొన్ని కష్టములను కలిగిస్తాడు. చాలాసార్లు దేవుడు ఈ విధముగా మార్చిన ప్రజలు నమ్రత మరియు విశ్వాసము విషయంలో ఇతరులకు మాదిరులుగా మారతారు. పంచగ్రంథములోని ఈ పాఠం బైబిలులోనే అతిపెద్ద మోసగాడైన పితరుడైన యాకోబుకు అంకితము చేయబడింది. కాని మనము చూడబోచున్నట్లు 25వ అధ్యాయం 19వ వచనము నుండి 37వ అధ్యాయం 1వ వచనం వరకు వ్యాపించిన ఆదికాండములోని ఈ భాగము యాకోబు చేసిన మోసమును మాత్రమే బయలుపరచదుగాని దేవుడు అతనిని నమ్రపరిచి ఇజ్రాయేలులోనే అత్యంత ప్రియమైన పితరులలో ఒకనిగా తీర్చిదిద్దాడని బయలుపరుస్తుంది. ఇతర పాఠములలో ఆదికాండము గ్రంథము 3 ప్రధానమైన భాగములుగా విభాగించబడుతుందని మనము చూశాము. మొదటి భాగము 1వ అధ్యాయం 1వ వచనము నుండి 11వ అధ్యాయం 9వ వచనములో ఉన్న ప్రాచీన చరిత్ర. వాగ్దాన దేశము కొరకు ఇజ్రాయేలుకు ఇవ్వబడిన పిలుపు ప్రపంచ చరిత్రలోని ఆరంభ దశలలో జరిగిన సన్నివేశములలో నాటబడియున్నదని దీనిలో మోషే వివరించాడు. రెండవ భాగము ఆదిమ పితరుల చరిత్రను వివరిస్తుంది మరియు ఇది 11వ అధ్యాయం 10వ వచనము నుండి 37వ అధ్యాయం 1వ వచనములో ఉన్నది. ఈ భాగములో వాగ్దాన దేశం వైపుకు ప్రయాణమును అబ్రాహాము, ఇస్సాకు మరియు యాకోబుల జీవితముల వెలుగులో చూడాలని మోషే స్పష్టము చేస్తాడు. మూడవ భాగము తర్వాతి పితరుల చరిత్రను గూర్చినది. ఇది 37వ అధ్యాయం 2వ వచనము నుండి 50వ అధ్యాయం 26వ వచనములో ఉన్నది. ఈ వచనములలో వారు వాగ్దాన దేశం వైపుకు కదులుచుండగా ఇజ్రాయేలు గోత్రముల మధ్య తలెత్తిన సమస్యలను పరిష్కరించుటకు మోషే యోసేపు మరియు అతని సహోదరులను గూర్చిన వృత్తాంతమును తెలియజేశాడు. పితరుడైన యాకోబును గూర్చిన నివేదిక 2వ భాగమునకు చెందినది. ఇజ్రాయేలు యొక్క సుపరిచితులైన 3 పితరులను గూర్చిన ఆదిమ పితరుల చరిత్ర అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు. ఇస్సాకు జీవితములోని సన్నివేశములు 11వ అధ్యాయం 10వ వచనము నుండి 25వ అధ్యాయం 18వ వచనములో ఉన్న అబ్రాహాము యొక్క నివేదికతో మరియు 25వ అధ్యాయము 19వ వచనము నుండి 27వ అధ్యాయము 1వ వచనములో ఉన్న యాకోబు యొక్క నివేదికతో ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఈ పాఠములో ఈ విభజన యొక్క 2వ భాగము మీద మనము దృష్టి పెడదాము. అది యాకోబు జీవితము. పితరుడైన యాకోబును గూర్చిన మన పాఠం 2 ప్రధానమైన భాగములుగా విభాగించబడుతుంది. మొదటిగా ఆదికాండములోని ఈ భాగం యొక్క నిర్మాణమును మరియు విషయములను పరీక్షిద్దాము. తరువాత మోషే తన వాస్తవిక శ్రోతల కొరకు ఉద్ఘాటించిన ముఖ్య అంశములను మరియు ఆ అంశములు ఆధునిక క్రైస్తవులకు ఎలా అనువర్తించబడతాయో చూద్దాము. యాకోబు వృత్తాంతం యొక్క నిర్మాణము మరియు విషయములతో ఆరంభిద్దాము. యాకోబు జీవితంలో జరిగిన సన్నివేశములను గూర్చి ఇంచుమించు బైబిల్ విద్యార్థులందరికీ తెలుసు. కాని ఈ పాఠములో ఆదికాండములో మోషే ఈ సన్నివేశముల యొక్క నివేదికను అమర్చిన విధానమును ఇప్పుడు చూద్దాము. మనము లేఖనములను చదువునప్పుడు అవి ఏమి చెబుతున్నాయి మరియు వాటిని ఎలా చెబుతున్నాయి అను విషయములను మనము దృష్టిలో ఉంచుకోవాలని మర్చిపోవద్దు. మరొక మాటలో ప్రతి వాక్య భాగము యొక్క విషయములు మరియు నిర్మాణము కలిసి ఎలా పనిచేస్తాయి. ఈ అనుబంధమును అర్థము చేసుకునుట ద్వారా బైబిలు రచయితలు తమ వాస్తవిక శ్రోతల కొరకు కలిగియుండిన ఉద్దేశ్యములను మనము వివేచించవచ్చు మరియు వారి వాక్య భాగములను ఆధునిక లోకములో ఎలా అనువర్తించాలో తెలుసుకొనుటలో ఇది మనకు సహాయపడుతుంది. ఆదికాండము 25వ అధ్యాయం 19వ వచనము నుండి 37వ అధ్యాయం 1వ వచనం వంటి సుదీర్ఘమైన మరియు సంక్లిష్టమైన లేఖన భాగమునకు ఆకారమునిచ్చుటకు అనేక మార్గములు ఉన్నాయి. కానీ మన ఉద్దేశ్యముల కొరకు యాకోబు జీవిత వృత్తాంతములోని 7 ప్రధానమైన విభాగములను మనము గుర్తిద్దాము. ఆదికాండము 25వ అధ్యాయము 19 నుండి 34 వచనాలలో ఉన్న మొదటి విభాగమును సంఘర్షణ యొక్క ఆరంభము అని మనము పిలవవచ్చు. ఇది యాకోబు మరియు ఏసావుల మధ్య, తద్వారా వారిలో నుండి వెలువడిన దేశముల మధ్య ఉన్న సంఘర్షణ అను నాటకీయమైన సమస్యను తెలియజేస్తుంది. యాకోబు జీవిత వృత్తాంతములో ఈ సంఘర్షణ ఆరంభమై తరువాత చల్లారుతుంది. ఈ మొదటి భాగము యాకోబు ఏసావుల నుండి వారి తండ్రి అయిన ఇస్సాకు మీదికి దృష్టి మల్లుట ద్వారా ముగుస్తుంది.
26వ అధ్యాయము 1 నుండి 33 వచనాలలో ఉన్న 2వ విభాగము ఇస్సాకు మరియు ఫిలిష్తీయుల మధ్య జరిగిన సమాధానకరమైన పాలుపంపులను గూర్చి వివరిస్తుంది. ప్రధానమైన పాత్రలుగా ఏశావు మరియు యాకోబుల మీద మరలా దృష్టి పెట్టుట ద్వారా ఈ విభాగము ముగుస్తుంది. 26వ అధ్యాయం 34వ వచనము నుండి 28వ అధ్యాయం 22వ వచనములో ఉన్న 3వ విభాగము యాకోబు ఏశావులు శత్రుత్వముతో విడిపోవుటను గూర్చి తెలియజేస్తుంది. యాకోబు వాగ్దాన దేశమునకు బయట ఉన్న లాబాను మరియు అతని బంధువుల యొద్దకు వెళ్ళుటతో ఈ విభాగము ముగుస్తుంది. 29వ అధ్యాయం 1వ వచనము నుండి 31వ అధ్యాయం 55వ వచనములో ఉన్న 4వ విభాగము యాకోబు లాబాను యొద్ద గడిపిన సమయమును వర్ణిస్తుంది. యాకోబు వాగ్దాన భూమికి తిరిగి వచ్చుటతో ఈ విభాగము ముగుస్తుంది. 32వ అధ్యాయము 1వ వచనము నుండి 33వ అధ్యాయం 17వ వచనములో ఉన్న 5వ విభాగము యాకోబు వాగ్దాన భూమికి తిరిగి వచ్చిన తరువాత యాకోబు ఏశావుల మధ్య జరిగిన సమాధానకరమైన విభజనను నివేదిస్తుంది. ఈ విభాగము ఏశావు తరువాత యాకోబు కనానీయ విరోధులతో వ్యవహరించిన విధానము మీద దృష్టి పెడుతుంది. 33వ అధ్యాయం 18వ వచనము నుండి 35వ అధ్యాయం 15వ వచనములో ఉన్న 6వ విభాగము యాకోబు మరియు కనానీయుల మధ్య జరిగిన సన్నివేశముల మీద దృష్టి పెడుతుంది. ఈ విభాగము యొక్క చివరిలో యాకోబు వంశావళి మీదికి దృష్టి మల్లుతుంది. చివరిగా 35వ అధ్యాయం 16వ వచనము నుండి 37వ అధ్యాయం 1వ వచనములో ఉన్న యాకోబు జీవితం యొక్క 7వ విభాగము సహోదరుల మధ్య ఉన్న సంఘర్షణ యొక్క ముగింపును తెలియజేస్తుంది. యాకోబు జీవితం యొక్క ఈ సామాన్య ఆకారము ఒక విశాలమైన కయాజం లేక మెలికను సృష్టిస్తుందని అనేక మంది వ్యాఖ్యానకర్తలు గుర్తించారు. పాత నిబంధనలోని ఒక భాగము యొక్క ఆకారమును గూర్చి మీరు మాట్లాడు ప్రతిసారి బైబిలు రచయితలు కొన్ని విశేషమైన సందర్భములు మినహా ఒక ఆకారమును మనస్సులో ఉంచుకొని తమ వృత్తాంతములను లేక పద్యములను మరియు మొదలగు వాటిని వ్రాయలేదు అని మీరు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు నేను మొదటి భాగమును వ్రాస్తున్నాను, ఇప్పుడు రెండవ భాగమును వ్రాస్తున్నాను, ఇప్పుడు మూడవ భాగమును వ్రాస్తున్నాను అన్నట్లు. కాని వ్యాఖ్యానకర్తలు వ్రాయబడిన వాక్య భాగములను చూసి గుర్తించదగిన పద్ధతులను కనుగొనుటను గూర్చి మనము మాట్లాడుతున్నాము. అనగా నిర్మాణము మరియు తార్కిక సంబంధములను విశ్లేషించుటకు ప్రతి ఆకారము కొన్ని అర్హతలను ఉపయోగిస్తుంది మరియు మీరు ఉపయోగించు అర్హతల ఆధారముగా మీరు విభిన్నమైన ఆకారములను కనుగొంటారు. సరే, మునుపటి భాగములు మరియు తర్వాతి భాగముల మధ్య సమతుల్యతలను లేక ప్రతిబింబములను లేక సమాంతరాలను కనుగొనుట మీరు ఉపయోగించదగిన ఒక అర్హత అయ్యున్నది. అయితే మీరు ఇంకా ఎక్కువ సమాంతరతలను అనగా యాకోబు విషయములో మొదటి భాగము మరియు చివరి భాగము మధ్య కనుగొన్నప్పుడు మీరు ఏ స్థాయికి చేరుతారంటే సరిపడిన సమాంతరతలు ఉన్నట్లయితే దానిని ఉద్దేశ్యపూర్వక కయాజం అని పిలువవచ్చు. ఇక్కడ రచయిత ఈ విధముగా ఆలోచన చేస్తాడు: నేను ఇలా చేశాను, నేను ఇలా చేశాను, మొదటి భాగములో నేను ఇలా చేశాను, మునుపటి భాగముతో కొన్ని సంబంధములు ఉన్న విధంగా నేను ఇప్పుడు ఇలా చేయబోతున్నాను. మరియు అట్టి నిర్మాణములో కలుగు ఇలాంటి పరస్పర సంబంధముల కారణముగా పరస్పర సంబంధం కలిగి ఉన్న భాగములను పోల్చు మరియు వైరుధ్యములు చూపు అవకాశం మీకు లభిస్తుంది. యాకోబు వృత్తాంతము విషయములో ఇదే విలువైనదిగా ఉన్నది. యాకోబు జీవితం యొక్క ఆరంభ సందర్భములు యాకోబు జీవితం యొక్క తరువాత సందర్భములతో సంబంధము కలిగి ఉన్నాయి మరియు ఈ పరస్పర సంబంధములను మీరు చూసినప్పుడు మరియు ఈ రెంటిని మీరు కలిసియుండుట చూసినప్పుడు మరియు ఇవి ఈ రెండు భాగముల మధ్య ప్రత్యక్షమైనప్పుడు ఈ రెండు భాగములలో రచయితగా మోషే ఏమి ఉద్ఘాటించుచున్నాడో మీరు చూడగలుగుతారు. కయాజం యొక్క ప్రాముఖ్యతను అర్థము చేసుకునుటకు వ్యత్యాసములు మరియు పోలికలు ప్రాముఖ్యమైనవిగా ఉన్నాయి. మనము ఇంతకు ముందే చూసినట్లు యాకోబు వృత్తాంతములోని మొదటి విభాగము సహోదరులైన యాకోబు ఏశావుల మధ్య ఆరంభమైన సంఘర్షణను జ్ఞాపకము చేసుకుంటుంది. సంఘర్షణ యొక్క ముగింపును గూర్చి తెలుపు 7వ మరియు చివరి విభాగము ద్వారా ఈ భాగము సమతుల్యము చేయబడింది. ఈ రెండు భాగములు కేవలము సహోదరుల మధ్య జరిగిన సంఘర్షణ మాత్రమే గాక వారి నుండి వెలువడిన దేశముల మధ్య సంఘర్షణను గూర్చి కూడా మాట్లాడతాయి. రెండవ విభాగము ఇస్సాకు మరియు ఫిలిష్తీయుల మధ్య జరిగిన సంఘర్షణల మీద దృష్టి పెడుతుంది. ఇది 6వ విభాగమునకు అనుసంధానముగా ఉన్నది. అక్కడ మనము యాకోబును మరియు కనానీయులతో అతని సంఘర్షణలను చూస్తాము. ఈ విభాగములు పితరులు మరియు వాగ్దాన దేశములో ఉన్న ఇతర గుంపుల మధ్య జరిగిన సంఘర్షణలను వర్ణిస్తాయి కాబట్టి ఇవి ఒకదానినొకటి సమతుల్యము చేస్తాయి.
మూడవ విభాగము యాకోబు ఏశావుల మధ్య జరిగిన వైరముతో కూడిన ఎడబాటును నమోదు చేస్తుంది. ఇది యాకోబు మరియు ఏశావుల యొక్క సమాధానకరమైన ఎడబాటును వర్ణించు 5వ విభాగమును సమతుల్యం చేస్తుంది. స్పష్టముగా సహోదరులు విడిపోయిన సమయములలో జరిగిన క్రియాశీలకముల మీద ఈ 2 విభాగములు దృష్టిని పెడతాయి. మరియు చివరిగా 4వ విభాగము లాబానుతో యాకోబు గడిపిన సమయమును వర్ణిస్తుంది. ఈ విభాగము కయాజం నిర్మాణములో ఒంటరిగా వ్రేలాడుతున్నట్లు నిలబడుతుంది. ఈ విధముగా ఇది యాకోబు వృత్తాంతములో ఒక మలుపును రూపిస్తుంది. ఈ సౌష్ఠవ రూపమును మనసులో ఉంచుకొని ప్రతి జతగల విభాగమును పోల్చుట ద్వారా మరియు వ్యత్యాసపరచుట ద్వారా మోషే ఇచ్చిన కథనములోని విషయములను మనము పరీక్షిద్దాము. సౌకర్యముగా ఉండుటకు మనము బయట ఉన్న విభాగములతో ఆరంభించి మధ్యలో ఉన్న విభాగము వైపుకు కొనసాగుతాము. ఆదికాండం 25వ అధ్యాయము 19 నుండి 34 వచనాలలో సహోదరుల మధ్య సంఘర్షణ యొక్క ఆరంభమును మొదటిగా చూద్దాము. ఈ భాగములో సహోదరుల మధ్య సంఘర్షణ ఎలా ఆరంభమైనదో చూపు 3 సులువైన ఉపాఖ్యానములు ఉన్నాయి. మొదటి ఉపాఖ్యానము కవలలు జన్మించకముందు 25వ అధ్యాయము 19 నుండి 23 వచనాలలో జరుగుతుంది. కవలలు తల్లి గర్భములో జగడమాడిన విషయమును అది నివేదిస్తుంది. ఆదికాండము 25వ అధ్యాయము 23వ వచనములో గర్భములో జరిగిన ఈ సంఘర్షణను గూర్చి దేవుడు రిబ్కాకు వివరించిన విధానమును వినండి. 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. ఇక్కడ మనము చూస్తున్నట్లు యాకోబు ఏశావుల మధ్య జరిగిన సంఘర్షణ 2 సహోదరుల మధ్య జరుగు ఒక వ్యక్తిగత సంఘర్షణ కంటే పెద్దదని దేవుడు సెలవిచ్చాడు. ఇది 2 దేశములు లేక 2 జనముల మధ్య సంఘర్షణను ఊహించింది. కాబట్టి దేవుని మనస్సులో ఉండిన ఆ 2 దేశములు ఏవి? దీనికి జవాబును మనము ఈ భాగములోని 2వ మరియు 3వ ఉపాఖ్యానములలో చూస్తాము. 25వ అధ్యాయము 24 నుండి 26 వచనాలలో ఉన్న 2వ ఉపాఖ్యానము జననమందు సహోదరుల మధ్య జరిగిన సంఘర్షణను గూర్చి చెబుతుంది. ఈ క్లుప్త వాక్య భాగము ఇంతకుముందు ప్రస్తావించబడిన 2 దేశములను గూర్చి మొదటి గుర్తును ఇస్తుంది. ఆదికాండము 25వ అధ్యాయం 25వ వచనము మొదటి శిశువైన ఏశావును జననమందు ఎర్రని అని వర్ణిస్తుంది. ఎర్రని అను పదమునకు హెబ్రీ పదము అద్మోని. ఈ పదజాలము పదముల తారుమారును సూచిస్తుంది, ఎందుకంటే ఇది ఎదోం వంటి హెబ్రీ పదముల కుటుంబములో నుండి వెలువడుతుంది. ఏశావు ఎదోము దేశమునకు పితరుడయ్యున్నాడని ఇది సూచిస్తుంది. ఆదికాండము 25వ అధ్యాయము 26వ వచనములో మనము 2వ దేశమును గూర్చి నేర్చుకుంటాము. అక్కడ 2వ కుమారుడు యాకోబు అని పిలువబడ్డాడు. అవును, యాకోబు ఇజ్రాయేలు దేశం యొక్క పితరునిగా సుపరిచితుడయ్యాడు. 25వ అధ్యాయము 27 నుండి 34 వచనాలలో ఉన్న 3వ ఉపాఖ్యానము యవనులుగా ఉన్నప్పుడు యాకోబు ఏశావుల మధ్య జరిగిన వైరమును గూర్చి నివేదిస్తుంది. ఈ వచనములలో ఎర్రని కూర లేక హెబ్రీలో అదోము కొరకు యాకోబు ఏశావు యొక్క జ్యేష్ఠత్వమును ఇవ్వమని కోరాడు. ఈ హెబ్రీ పదము ఏశావు జననములోని ఎర్రని అను పదమును ప్రతిధ్వనిస్తుంది. ఇందుమూలముగానే ఏశావు ఎదోము అని పిలువబడ్డాడు అని ఆదికాండము 25వ అధ్యాయము 30వ వచనం స్పష్టముగా తెలియజేస్తుంది. ఇంతకుముందు మనము చూసినట్లుగా ఆరంభము నుండే మోషే తన పాఠకులకు తాను వ్రాసిన కథనము పట్ల ఒక కీలకమైన ధోరణిని అందించాడు. యాకోబు మరియు అతని సహోదరుడైన ఏశావు మధ్య ఏమి జరిగినదో అతని శ్రోతలు తెలుసుకొనబోవుచుండిరి. అయితే ఇది 2 సహోదరుల మధ్య జరిగిన సంఘర్షణ మాత్రమే కాదు. ఈ సహోదరులిద్దరూ ఇజ్రాయేలు మరియు ఎదోము అను 2 దేశములకు అధిపతులుగా ఉన్నారు. ఆ విధముగా ఈ 2 దేశములలో ఉన్న వారి వారసుల మధ్య సంఘర్షణకు వారి వ్యక్తిగత సంఘర్షణ ముందస్తు సూచనగా ఉన్నది. ఇజ్రాయేలు మరియు ఎదోము మధ్య దౌత్య సంబంధములను గూర్చి, రాజకీయ కలయికను గూర్చి మరియు వారి మధ్య జరిగిన సమన్వయములను గూర్చి మనము ఆలోచన చేసినప్పుడు రిబ్కా గర్భములో వారు ఉన్నప్పుడు కూడా అది ఒక ఆనందకరమైన అనుబంధము కాదుగదా. వారు జగడమాడారు మరియు ఒకడు మరియొకని అధిగమించుటకు ప్రయత్నించాడు. అవును, ఏశావు మొదటిగా బయటకు వచ్చాడు కాబట్టి అతడు జ్యేష్ఠుడు. కాని యాకోబు అతని వెనుకనే ఉన్నాడు మరియు
అతడు ఏశావు స్థానమును లాగుకొనగోరాడు. అతని పేరుకు అర్థము కూడా అదే. యాకోబు ఒక మోసగాడు కదా, అన్యాయముగా మరొకని స్థానమును లాగుకొనువాడు. కాబట్టి ఇది నేపథ్యము. తరువాత యవన కాలములో వీరు రెండు వేర్వేరు స్వభావములు కలిగి ఉన్నారు. యాకోబు తిని గుడారము చుట్టూ తిరుగుతూ ఇంటి వద్ద ఉండగోరాడు, మరియు ఏశావు ఒక వేటగాడు కదా. కాని యాకోబుకు ఏశావు కలిగి ఉన్నది కావాలి, అది జ్యేష్ఠత్వపు హక్కు. కాబట్టి అతడు ఏశావు కొరకు భోజనమును సిద్ధపరిచాడు. అతడు ఆకలితో వేట నుండి తిరిగి వచ్చి తన సహోదరునితో ఈ మూర్ఖమైన ఒప్పందము చేసుకున్నాడు. యాకోబు ఏశావుతో ఇలా అన్నాడు: విషయం ఏమిటంటే, నేను నీ కొరకు మంచి భోజనమును వండుతాను, నీవు నీ స్వాస్థ్యమును నాకు ఇవ్వు. అతడు చాలా ఆకలిగొని ఉన్నాడు గనుక సరే ఇస్తాను అని చెప్పాడు. తరువాత అతడు ఏమి జరిగినదో గుర్తించి తన తండ్రి ఆశీర్వాదమును పొందగోరాడు. ఇప్పుడు యాకోబు తన సొంత తల్లితో కుమ్మక్కై ఏశావు వలె నటించాడు. ఏశావు చూశారా, ఒక హీమ్యాన్ వంటివాడు, శరీరమంతా వెంట్రుకలు ఉన్నాయి గదా. కాబట్టి అతడు తన శరీరము మీద జంతువుల తోళ్లు పెట్టుకొని ఏశావు వలె నటించి కుటుంబములోని పితరుని నుండి ఆశీర్వాదము కొరకు అడిగాడు. సరే, నిన్ను ఆశీర్వదిస్తాను అని ఇస్సాకు అంటాడు. ఈ విధముగా ఏశావు యొక్క స్వాస్థ్యము అంతా దొంగిలించబడింది, మరియు ఇది నిశ్చయముగా వైరము పుట్టించింది. యాకోబు సహోదరుని చేతిలో హతము చేయబడే అవకాశము ఉన్నది కాబట్టి అతడు పారిపోవలసి వచ్చెను. కాని ఇద్దరు సహోదరుల మధ్య అది మంచి సంబంధము కాదు, మరియు వారు దేశములుగా ఎదిగిన తరువాత ఈ వైరము మరింత బలపడింది. వారు ఒకరినొకరు ద్వేషించుకుంటారు, మరియు దీనిని చరిత్ర రుజువు చేసింది. మొదటి విభాగములో యాకోబు, ఏశావు మరియు వారి వారసుల మీద పెట్టబడిన దృష్టి చివరి లేక 7వ విభాగమును అర్థము చేసుకున్నట్టులో మనకు సహాయము చేస్తుంది. 35వ అధ్యాయం 16వ వచనము నుండి 37వ అధ్యాయం 1వ వచనములో ఉన్న సహోదరుల మధ్య సంఘర్షణకు ముగింపు. ఈ విభాగములో మరి ఒకసారి మోషే యాకోబు మరియు ఏశావుల మధ్య మరియు వారు ప్రాతినిధ్యం వహించిన దేశముల మధ్య దృష్టి పెట్టాడు. అతడు దీనిని 3 భాగములలో చూశాడు. మొదటిగా అతడు ఆదికాండము 35వ అధ్యాయము 16 నుండి 26 వచనాలలో యాకోబు యొక్క వంశావళిని నమోదు చేశాడు. యాకోబు వారసులు ఇజ్రాయేలు దేశమును ఎలా నిర్మించారో ఈ భాగము వివరిస్తుంది. ఇది బెన్యామీను మరియు రుబేనీయులను గూర్చి క్లుప్త వివరణతో ఆరంభమై ఇజ్రాయేలు 12 గోత్రములలోని పితరుల పట్టికతో ముగుస్తుంది. రెండవదిగా ఆదికాండం 35వ అధ్యాయము 27 నుండి 29 వచనాలలో ఇస్సాకు మరణించినప్పుడు యాకోబు మరియు ఏశావుల యొక్క వైఖరిని మోషే వర్ణించాడు. ఏశావు మరియు యాకోబులు ఇస్సాకును పాతిపెట్టారు అని ఈ క్లుప్త భాగము నివేదిస్తుంది. తన తండ్రి మరణించిన వెంటనే యాకోబును హతమార్చుతానని ఆదికాండము 27వ అధ్యాయము 41వ వచనములో ఏశావు బెదిరించుటను జ్ఞాపకము చేసుకున్నప్పుడు ఈ నివేదిక యొక్క తీక్షణత స్పష్టమవుతుంది. దీని వెలుగులో ఇస్సాకు మరణమును గూర్చి ఇవ్వబడిన వివరణలో సహోదరుల మధ్య సంఘర్షణ ముగించబడింది అని కనిపిస్తుంది. మూడవదిగా ఆదికాండము 36వ అధ్యాయము 1 నుండి 43 వచనాలలో మోషే ఏశావు వంశావళిని గూర్చి ఒక విశాలమైన కథనమును ఇచ్చాడు. ఈ కథనము ఏశావు వంశములోని పలు భాగములకు చెందిన 2 వంశావళులను కలుపుతుంది. శేయీరు ప్రాంతమును పాలించిన రాజులను గూర్చి తెలుపుతూ ఈ భాగము ముగుస్తుంది. యాకోబు కనాను దేశములో నివసించుటను కొనసాగించాడని చెబుతూ 37వ అధ్యాయం 1వ వచనములో మోషే మరొక మాటను జోడించాడు. ఈ విధముగా ఏశావు యొక్క వంశావళిని ముగించుట ద్వారా యాకోబు ఏశావుల మధ్య సంఘర్షణ ముగిసినప్పటికీ సహోదరులిద్దరూ విడిపోయారని మోషే స్పష్టము చేశాడు. యాకోబు వారసులు కనానులో నివసించారు మరియు ఏశావు వారసులు ఎదోములో నివసించారు. యాకోబు జీవితం యొక్క మొదటి మరియు చివరి భాగములలోని విషయములను మనసులో ఉంచుకుని మోషే ఇచ్చిన కథనం యొక్క మధ్య భాగము వైపుకు మరొక మెట్టు ముందుకు వెళ్దాము. వాగ్దాన దేశములో పితరులు చేసిన సంకర్షణలను తెలుపు 2వ మరియు 6వ విభాగములను చూద్దాము. ఈ విభాగములు ఆదికాండము 26వ అధ్యాయము 1 నుండి 33 వచనాలలో ఇస్సాకు మరియు ఫిలిష్తీయుల మధ్య జరిగిన సమాధానకరమైన సంకర్షణలకు భిన్నముగా ఆదికాండము 33వ అధ్యాయము 18వ వచనము నుండి 35వ అధ్యాయం 15వ వచనములో యాకోబు మరియు కనానీయుల మధ్య జరిగిన వైరముతో కూడిన
సంకర్షణలను చూపుతాయి. ఇస్సాకును గూర్చి మరియు అతడు ఫిలిష్తీయులను ఎదుర్కొనుటను గూర్చి వర్ణించు 2వ విభాగముతో మనము ఆరంభిద్దాము. ఇప్పుడు ఆదికాండములోని ఈ అధ్యాయము సరైన స్థలములో ఇవ్వబడలేదు అని విమర్శనాత్మక వ్యాఖ్యానకర్తలు వాదిస్తారు. ఇది ఇస్సాకుకు బదులుగా యాకోబు మీద దృష్టి పెడుతుంది అని మనమంతా చూడవచ్చు. ఈ సన్నివేశములు యాకోబు, ఏశావుల జననములకు చాలా కాలం క్రితం జరిగాయి అన్న విషయము కూడా నిజమే. కాని మనము చూడబోవుచున్నట్లు యాకోబు జీవితము మీద మోషే పెట్టిన దృష్టికి ఈ విభాగము చాలా ప్రాముఖ్యమైనది. ఈ విభాగము 2 దగ్గర సంబంధము కలిగిన ఉపాఖ్యానములుగా విభాగించబడుతుంది. 26వ అధ్యాయం 1 నుండి 11 వచనాలలో మొదటి భాగము ఇస్సాకు ఫిలిష్తీయులతో కలిగి ఉండిన ఆరంభ సమాధానమును వర్ణిస్తుంది. ఈ వచనములలో ఇస్సాకు రిబ్కాను తన సహోదరి అని చెప్పి ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకును మోసము చేశాడు. ఇస్సాకు చేసిన మోసమును గుర్తించిన తరువాత అబీమెలెకు రిబ్కాను ఇస్సాకుకు తిరిగి ఇచ్చాడు. తరువాత ఆ ప్రాంతములో నివసించుటకు అతడు ఇస్సాకుకు అనుమతి ఇచ్చి అతనికి ఎలాంటి హానిని తలపెట్టవద్దని తన ప్రజలను ఆజ్ఞాపించాడు. 26వ అధ్యాయము 12 నుండి 33 వచనాలలో ఉన్న 2వ ఉపాఖ్యానము ఇస్సాకు మరియు ఫిలిష్తీయుల మధ్య కొనసాగిన సమాధానమును గూర్చి నివేదిస్తుంది. ఈ భాగములో దేవుడు ఇస్సాకును దీవించాడు, కాని అతడు కలిగి ఉండిన మందలు మరియు పశువులను బట్టి ఫిలిష్తీయులు అతని మీద అసూయపడ్డారు. కాబట్టి ఇస్సాకు ఒక బావి నుండి మరొక బావి వద్దకు ప్రయాణించుట ద్వారా హింసను నిరోధించాడు. ఇస్సాకుకు దేవుడిచ్చిన ఆశీర్వాదములను అబీమెలెకు ఒప్పుకొనుటతో మరియు బెయేర్షెబా యొద్ద వారిద్దరి మధ్య ఒక సమాధాన ఒప్పందము జరుగుటతో ఈ ఉపాఖ్యానము ముగుస్తుంది. ఫిలిష్తీయులతో ఇస్సాకు చేసిన సమాధాన ఒప్పందము ఇస్సాకు తద్వారా అతని కుమారుడైన యాకోబు అబ్రాహాము వారసులను సత్యమును ఉద్ఘాటించింది. ఈ విభాగములోని విషయములను అబ్రాహాము జీవితముతో పోల్చినప్పుడు అబ్రాహాము జీవితముతో అనేక పోలికలను మనము చూస్తాము. ఆదికాండము 20వ అధ్యాయము 1 నుండి 18 వచనములో అబీమెలెకు అను పేరు గల మరొక ఫిలిష్తీయుల రాజును అబ్రాహాము ఎదుర్కొన్నాడు. ఆదికాండము 21వ అధ్యాయం 30వ వచనము మరియు 34వ వచనములో అబ్రాహాము బావులను త్రవ్వి ఫిలిష్తీయుల మధ్య నివసించాడు. ఆదికాండము 21వ అధ్యాయము 22 నుండి 34 వచనాలలో బెయేర్షెబా వద్దనే అబ్రాహాము ఫిలిష్తీయులతో ఒక ఒప్పందమును చేసుకున్నాడు. ఫిలిష్తీయులతో ఇస్సాకు చేసిన సమాధానకరమైన అనుబంధమును దేవుడు ఆమోదించాడని నిస్సందేహంగా తెలుపుటకు మోషే ఈ పోలికలను రూపొందించాడు. ఇప్పుడు ఇస్సాకు ఫిలిష్తీయులతో చేసిన సంకర్షణల నుండి 33వ అధ్యాయం 18వ వచనము నుండి 35వ అధ్యాయం 15వ వచనములో యాకోబు మరియు కనానీయుల మధ్య జరిగిన సంకర్షణల మీద దృష్టి పెట్టు యాకోబు జీవితమును గూర్చిన విభాగము మీద దృష్టి పెడదాము. యాకోబు మరియు కనానీయుల మధ్య జరిగిన సంఘర్షణలో కూడా 2 దగ్గర సంబంధము గల ఉపాఖ్యానములు ఉన్నాయి. 33వ అధ్యాయం 18వ వచనము నుండి 34వ అధ్యాయము 31వ వచనములో ఉన్న మొదటి ఉపాఖ్యానము షెకెములో యాకోబు చేసిన సంఘర్షణను గూర్చినది. యాకోబు కనానీయుల మధ్య నివసించుచున్న రోజులలో హమోరు కుమారుడైన షెకెము యాకోబు కుమార్తె అయిన దీనాపై బలాత్కారము చేశాడు. తమ సహోదరిపై జరిగిన ఈ దాడికి ప్రతిస్పందనగా షెకెమీయులు సున్నతి పొందిన ఎడల వారినందరినీ క్షమిస్తామని యాకోబు కుమారులు వారిని నమ్మబలికారు. కాని షెకెమీయులు సున్నతి వలన కలిగిన బాధను అనుభవించుచున్నప్పుడు యాకోబు కుమారులైన షిమ్యోను మరియు లేవి వారి మీద దాడి చేసి వారిని హతమార్చారు. తరువాత కనానీయులు ప్రతీకారము తీర్చుకునే ఉద్దేశముతో తన కుటుంబమును నాశనము చేస్తారని యాకోబు భయపడ్డాడు. వారు సరైన పనినే చేశామని యాకోబు కుమారులు నొక్కి చెప్పినప్పటికీ షిమ్యోను మరియు లేవీలను గూర్చి ఆదికాండము 49వ అధ్యాయము 5 నుండి 7 వచనాలలో ఇవ్వబడిన యాకోబు యొక్క చివరి మాటలు వేరొక విషయమును సూచిస్తున్నాయి. ఆదికాండము 35వ అధ్యాయము 1 నుండి 15 వచనములలోని 2వ ఉపాఖ్యానములో యాకోబు బేతేలు యొద్ద దేవుని యొద్ద నుండి ఒక నాటకీయమైన నిశ్చయతను పొందాడు. 35వ అధ్యాయము 2 నుండి 4 వచనాలలో బేతేలు యొద్ద బలిపీఠమును నిర్మించుటకు సిద్ధపాటుగా యాకోబు తనను మరియు తన కుటుంబమును దేవునికి అంకితము చేసుకున్నాడు. ఫలితముగా
కనానీయుల మీద దేవుని ఉగ్రత వచ్చింది కాబట్టి వారు యాకోబును వెంటాడలేదు. అప్పుడు బేతేలు యొద్ద యాకోబు బలిపీఠమును నిర్మించిన తరువాత దేవుడు అతనితో మాట్లాడి అతడు తన తండ్రికి అసలైన వారసుడని యాకోబుకు నిశ్చయతనిచ్చాడు. దీనిని మనము విశేషముగా 35వ అధ్యాయము 10 నుండి 12 వచనాలలో చూస్తాము. ఈ మాటలు 26వ అధ్యాయము 3-4 వచనాలలో ఇస్సాకుతో దేవుడు పలికిన మాటలను పోలియున్నవి. ఈ ఆశీర్వాదము కొరకు యాకోబు కృతజ్ఞతలు తెలుపుటతో ఈ ఉపాఖ్యానము ముగుస్తుంది. మరియు 2వ విభాగమును పోలిన విధముగానే ఈ అధ్యాయములలో అబ్రాహాము మరియు యాకోబుల మధ్య మనము అనేక పోలికలను చూస్తాము. ఆదికాండము 33వ అధ్యాయం 20వ వచనములో, ఇంతకుముందు ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనములో అబ్రాహాము చేసిన విధముగానే షెకెములో యాకోబు దేవుని కొరకు ఒక బలిపీఠమును నిర్మించాడు. అంతేగాక 35వ అధ్యాయము 6-7 వచనాలలో ఇంతకుముందు ఆదికాండం 12వ అధ్యాయం 8వ వచనములో అబ్రాహాము చేసిన విధముగానే యాకోబు షెకెము నుండి బేతేలుకు ప్రయాణించి అక్కడ బలిపీఠమును నిర్మించాడు. 2వ విభాగములో వలనే అబ్రాహాము జీవితముతో ఈ భావార్థకమైన సంబంధములు కనానీయులతో యాకోబు చేసిన సంకర్షణలను దేవుడు ఆమోదించాడని చూపుతుంది. ఇప్పుడు యాకోబు మరియు ఏశావులను వేరు చేసిన 3వ మరియు 5వ విభాగములను చూద్దాము. ఈ కథనములు సహోదరులు విడిపోయిన 2 వేర్వేరు సమయముల మీద దృష్టి పెడతాయి. 26వ అధ్యాయం 34వ వచనము నుండి 28వ అధ్యాయం 22వ వచనములో ఉన్న 3వ విభాగము యాకోబు ఏశావుల మధ్య వైరముతో కూడిన ఎడబాటును వర్ణిస్తుంది. మరియు ఆదికాండము 32వ అధ్యాయం 1వ వచనము నుండి 33వ అధ్యాయం 17వ వచనములో ఉన్న 5వ విభాగము యాకోబు ఏశావుల మధ్య జరిగిన సమాధానకరమైన ఎడబాటును వర్ణిస్తుంది. యాకోబు మరియు ఏశావుల మధ్య జరిగిన వైరముతో కూడిన ఎడబాటును చూద్దాము. ఈ సన్నివేశములలో ఉన్న నైతిక సంక్లిష్టతలను కనుపరచు ఏశావు మరియు యాకోబులకు సంబంధించిన 4 కథనముల మీద ఈ విభాగము దృష్టి పెడుతుంది. మొదటిగా 26వ అధ్యాయము 34వ వచనములో తన తల్లిదండ్రులకు విరోధముగా హిత్తీయుల నుండి భార్యలను తెచ్చుకునుట ద్వారా ఏశావు తన విలువను తగ్గించుకున్నాడు. రెండవదిగా 27వ అధ్యాయం 1వ వచనము నుండి 28వ అధ్యాయం 5వ వచనములో యాకోబు చేసిన మోసము ఇస్సాకు యొక్క ఆశీర్వాదములను పొందుకునుటకు ఏ విధముగా కారణమైనదో ఈ విశాలమైన కథనము వర్ణిస్తుంది. ఈ సుపరిచితమైన వృత్తాంతములో తన తండ్రి అయిన ఇస్సాకును మోసము చేయుట ద్వారా ఏశావుకు చెందవలసిన ఆశీర్వాదమును యాకోబు దొంగిలించాడు. ఏమి జరిగినదో తెలుసుకున్న తరువాత ఏశావు ఎంత ఉగ్రుడయ్యాడంటే రిబ్కా యాకోబు ప్రాణము కొరకు భయపడింది. యాకోబు పద్దనరాముకు వెళ్ళి అక్కడ నివసించి అక్కడ భార్యను కనుగొనున్నట్లు అతనిని పద్దనరాముకు పంపవలెనని రిబ్కా ఇస్సాకును ఒప్పించింది. మూడవదిగా ఏశావు మీద శ్రోతలు ఎక్కువ దయను చూపకుండా ఉండుటకు ఏశావు తన తల్లిదండ్రుల ఇష్టమునకు విరుద్ధముగా ఇష్మాయేలీయుల నుండి భార్యలను తెచ్చుకున్నట్లు 28వ అధ్యాయము 6-9 వచనాలలో మోషే నివేదించాడు. నాలుగవదిగా మరియు చివరిగా 28వ అధ్యాయము 10-22 వచనాలలో బేతేలులో యాకోబు దర్శనము ద్వారా పొందిన ఆశీర్వాదమును గూర్చి నివేదించుట ద్వారా ఇస్సాకు వారసునిగా దేవుడు యాకోబును ఎంపిక చేసుకున్నాడని ఉద్ఘాటించబడింది. యాకోబు ఏశావుల యొక్క వైరముతో కూడిన ఎడబాటును వివరించు 3వ విభాగమునకు భిన్నముగా 32వ అధ్యాయం 1వ వచనము నుండి 33వ అధ్యాయం 17వ వచనములో ఉన్న యాకోబు జీవిత నివేదిక సహోదరుల యొక్క సమాధానకరమైన ఎడబాటును గూర్చి నివేదిస్తుంది. ఈ విభాగములో 2 దగ్గర సంబంధము కలిగిన ఉపాఖ్యానములు ఉన్నాయి. మొదటిగా 32వ అధ్యాయము 1-32 వచనాలలో ఏశావును కలుసుకొనుటకు యాకోబు చేసిన సిద్ధపాటును చూస్తాము. వారు వైరముతో విడిపోయిన తరువాత కొన్ని సంవత్సరాలకు తనకంటే ముందు సందేశకులను మరియు బహుమతులను పంపుట ద్వారా ఏశావును కలుసుకొనుటకు యాకోబు సిద్ధపడ్డాడు. హోషేయ గ్రంథము 12వ అధ్యాయం 4వ వచనం ప్రకారం ఏశావును కలుసుకొనుటకు ముందు రోజు రాత్రి యాకోబు ఒక దేవదూతతో పోరాడుతూ నమ్రపరచబడి దేవుని ఆశీర్వాదములను పొందుకున్నాడు. యాకోబు ఆశీర్వాదమును పొందుకుంటాడని దూత రిబ్కాకు ముందే వాగ్దానము చేశాడు. కానీ యాకోబు ఆశీర్వాదమును పొందుకొనుటకు ప్రయత్నించిన విధానమును చూడండి. అతడు తన తండ్రిని మోసము చేశాడు మరియు
తండ్రి నీ పేరేమి అని అడిగినప్పుడు నా పేరు ఏశావు, నేను నీ జ్యేష్ఠ కుమారుడును అని చెప్పాడు. అతడు అబద్ధమాడాడు, కాని దేవుడు అతనిని దీవించాడు. దేవుడు అతనిని వృద్ధి చేశాడు. మరియు అబ్రాహాముకు ఇవ్వబడిన వాగ్దానము అనగా ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును చేయుదును అను వాగ్దానము నెరవేరునట్లు అతనికి అనేక మంది పిల్లలనిచ్చాడు. కాని అతడు వాగ్దాన దేశమునకు తిరిగి వచ్చుచున్నప్పుడు అతడు తన గతమును ఎదుర్కొనవలసి వచ్చింది. ఈసారి అతడు ఏశావును కలుసుకున్నటకు ముందు రాత్రి అతడు దూతతో సంఘర్షించుచున్నప్పుడు దూత అతనిని నీ పేరేమిటి అని ప్రశ్నించాడు. ఈసారి అతడు నిజము చెప్పాడు. నా పేరు యాకోబు అని అన్నాడు. మరియు అతనికి ఇజ్రాయేలు అను క్రొత్త పేరు ఇవ్వబడినది. 33వ అధ్యాయము 1-17 వచనాలలో ఉన్న 2వ ఉపాఖ్యానము యాకోబు ఏశావుతో సమాధానపడుటను గూర్చి నివేదిస్తుంది. ఈ విభాగములో సహోదరులు కలుసుకొని సమాధానకరముగా విడిపోతారు. ఈ విభాగములో ఉన్న వ్యత్యాసములు మరియు పోలికలు స్పష్టముగా ఉన్నాయి. యాకోబు ఇక మోసగానిగా ఉండక నిజాయితీగాను నమ్రునిగాను ఉన్నాడు. ఏశావు ప్రతీకారమును కోరక క్షమించాడు. తుదకు కవలల మధ్య మునుపు ఉండిన వైరము పరిష్కరించబడి వారు సమాధానముతో తమ తమ మార్గములలో వెళ్ళిపోయారు. ఏశావు చిత్రములో నుండి మాయమగుడుతో ఈ విభాగము ముగించబడుతుంది. తరువాత 34వ అధ్యాయములో కనానీయులు మరియు ఒక నూతన భౌగోళిక నేపథ్యము ప్రత్యక్షమైంది. ఇదంతా మనలను ఆదికాండము 29వ అధ్యాయం 1వ వచనము నుండి 31వ అధ్యాయము 55వ వచనములో ఉన్న లాబాను దగ్గర యాకోబు గడిపిన కాలమును వర్ణించు ప్రాముఖ్యమైన 4వ విభాగములోనికి నడిపిస్తుంది. లాబానుతో యాకోబు గడిపిన సమయము 5 ప్రధానమైన భాగములుగా విభాగించబడుతుంది. 29వ అధ్యాయము 1-14 వచనములలో యాకోబు పద్దనరాములో ప్రవేశించుటతో ఇది ఆరంభమవుతుంది. తరువాత 29వ అధ్యాయము 14-50 వచనాలలో లాబాను యాకోబునకు తన కుమార్తెలను ఇచ్చినప్పుడు చేసిన మోసమును గూర్చి మనము నేర్చుకుంటాము. యాకోబు వివాహముల తరువాత ఇజ్రాయేలు గోత్రములకు పితరులైన యాకోబు కుమారుల యొక్క జననములను గూర్చి 29వ అధ్యాయం 31వ వచనము నుండి 30వ అధ్యాయం 24వ వచనములో మనము చదువుతాము. తరువాత లాబాను ఇంతకుముందు చేసిన మోసమును సమతుల్యము చేయుటకు 30వ అధ్యాయము 25-43 వచనాలలో యాకోబు లాబాను యొద్ద సంవత్సరముల పాటు చేసిన పనికి జీతమును అడిగినప్పుడు యాకోబు చేసిన మోసమును 30వ అధ్యాయము 25-43 వచనాలలో మోషే నివేదిస్తాడు. చివరిగా 31వ అధ్యాయం 1వ వచనము నుండి 55 వచనములో పద్దనరాము నుండి యాకోబు బయలుదేరుటను లాబానుతో అతడు చేసిన సమాధాన నిబంధనను మనము చూస్తాము. ఈ ప్రాముఖ్యమైన అధ్యాయములు పలు రకముల మోసములను మరియు సంఘర్షణలను గూర్చి మాట్లాడుతాయి. అయితే కాసేపట్లో మనము చూడబోతున్నట్లు యాకోబు జీవితంలో అవి ఒక విప్లవాత్మకమైన మార్పుని తీసుకుని వచ్చాయి. ఆదికాండము 25-37 అధ్యాయములలో యాకోబు కథనమును మనము చూసినప్పుడు యాకోబు జీవితంలో చోటు చేసుకున్న వినూత్నమైన మార్పుల క్రమమును మనము చూస్తాము. మోసగానిగా అతడు ఆరంభించాడు, కాని తరువాత అతడు ఈ అమోఘమైన కృపగల ప్రత్యక్షతను దేవుని యొద్ద నుండి పొందుకున్నాడు. మరియు దేవుడు యాకోబు చేసిన మోసమును సంబోధించలేదు గాని అబ్రహామునకు చేయబడిన వాగ్దానములన్నిటినీ నూతనపరిచాడు. యాకోబు దేవునితో ఒక ఒప్పందమును చేసుకున్నప్పుడు అతడు ఒక డీలర్ అయ్యాడు. మరియు దేవుడు ఆ వాగ్దానములను నెరవేర్చితే అతడు ఆయనకు కొంత భాగమును ఇస్తాడు. యాకోబు తనకంటే మోసగాడైన లాబానును కలుసుకున్నప్పుడు దేవుడు వాగ్దానములను నెరవేర్చాడు. కాబట్టి అది ఎంత అద్భుతమైన ఒప్పందమో. మరియు యాకోబు తన జీవితములో దేవుని ఆశీర్వాదములను అనుభవించినప్పుడు అతడు దేవుని నమ్ముటకు కనీసము కొన్ని విధాలుగా మరింత సముఖత చూపాడు. తద్వారా దేవుడు ఇంటికి తిరిగి వెళ్ళమని చెప్పినప్పుడు వెలుటకు సిద్ధపడ్డాడు. తరువాత చివరికి తన సహోదరుడు ఆయుధములు గల మనుష్యులతో ఎదురువచ్చుచున్నాడని విన్నప్పుడు మోసగాడు డీలర్ ఓడిపోయాడు. దేవుడు అతనిని దర్శించినప్పుడు నాకు నీ ఆశీర్వాదములు కావాలి, నా తండ్రివి వద్దు, ఏశావివి వద్దు, నీవి కావాలి అని యాకోబు చెప్పినప్పుడు ఓటమి పోలైనవాడు విమోచించబడ్డాడు. తుదకు ఈ విధముగా దేవుని నమ్ముటకు సిద్ధముగా ఉన్న స్థలమునకు అతడు తేబడ్డాడు. మరియు అతడు ఇక తన స్వార్థం కొరకు పనిచేయు మోసగానిగా ఉండవలసిన పనిలేదు. పితరుడైన యాకోబును గూర్చిన మన పాఠములో ఇప్పటి వరకు
ఆదికాండములో యాకోబు జీవితం యొక్క నిర్మాణము మరియు విషయములను మనము చూశాము. ఇప్పుడు మన రెండవ అంశమును మనము చూడవలసి ఉన్నది. ఈ అధ్యాయములలో కనిపించు ముఖ్య అంశములు. విచారకరముగా యాకోబును గూర్చిన వృత్తాంతము విశ్వాసుల యొక్క వ్యక్తిగత జీవితములకు సూటిగా అనువర్తించబడుటకు వ్రాయబడినట్లు క్రీస్తు అనుచరులు వ్యవహరిస్తుంటారు. అవును, ప్రజలు ఎలా జీవించాలి అను విషయమును గూర్చి ఆదికాండములోని ఈ భాగము చాలా విషయములను చెబుతుంది. అయితే ఒక సగటు విశ్వాసి దానిని చదవబోతున్నాడు అనే ఉద్దేశముతో ఆదికాండము వ్రాయబడలేదు అని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. ప్రాచీన ఇజ్రాయేలులోని నాయకుల యొద్ద మాత్రమే లేఖనములు ఉండేవి. కాబట్టి యాకోబు జీవితమును గూర్చి ప్రాథమికముగా ఇజ్రాయేలు దేశమంతటికీ అన్వయింపబడి విధముగా వ్రాయబడింది. వాగ్దాన భూమిలో తన రాజ్యమును నిర్మించు కార్యమును దేవుడు ఇజ్రాయేలుకు ఇచ్చాడు. అక్కడ నుండి వారు ఆయన రాజ్యమును బూదిగంతముల వరకు వ్యాపింపజేయవలసి ఉండినది. మరియు ఈ రాజ్య నిర్మాణ కార్యము ప్రాచీన ఇజ్రాయేలు కొరకు మరియు నేడు క్రీస్తు రాజ్యములో నివసించుచున్న మీ కొరకు మరియు నా కొరకు యాకోబు జీవితములోని ముఖ్య అంశములను గుర్తించుటలో సహాయపడుతుంది. అబ్రాహాము జీవితమును గూర్చిన మన పాఠములలో మోషే 4 అంశములను ఉద్ఘాటించినట్లు మనము చూస్తాము. అబ్రాహాము పట్ల దేవుడు చూపిన కృప, అబ్రాహాము దేవునికి చూపిన స్వామిభక్తి, అబ్రాహాముకు దేవుడిచ్చిన ఆశీర్వాదములు మరియు అబ్రాహాము ద్వారా దేవుడు ఇతరులకిచ్చిన ఆశీర్వాదములు. యాకోబు జీవితంలో కూడా ఇవే అంశములు మరలా ప్రత్యక్షమవుతాయి. ఈ కారణము చేత యాకోబు జీవిత వృత్తాంతము ఈ 4 ప్రధాన అంశములను ఏ విధముగా ఉద్ఘాటిస్తుందో చూద్దాము. మొదటిగా ఇజ్రాయేలుకు దేవుడు చూపిన కృపను మనము చర్చిద్దాము. రెండవదిగా ఇజ్రాయేలు దేవునికి చెప్పవలసి ఉండిన స్వామి భక్తిని చూద్దాము. మూడవదిగా ఇజ్రాయేలుకు దేవుడిచ్చిన ఆశీర్వాదములను చూద్దాము. నాలుగవదిగా ఈ అధ్యాయములలో అత్యంత ప్రాముఖ్యమైన లక్షణమైన ఇజ్రాయేలు ద్వారా దేవుడు ఇతరులకు ఇచ్చిన ఆశీర్వాదములు. దేవుడు ఇజ్రాయేలుకు చూపిన కృప మీద యాకోబు వృత్తాంతము దృష్టి పెట్టిన కొన్ని విధానములను పరిశీలిస్తూ ఆరంభిద్దాము. దేవుడు ఇజ్రాయేలుకు చూపిన కృపను మనము 2 విధములుగా విశదీకరిద్దాము. ఒకవైపున ఈ అంశము మోషే యొక్క వాస్తవిక అర్థమునకు, అనగా అతడు పురాతన ఇజ్రాయేలీయ శ్రోతలను ప్రభావితము చేయాలని కోరిన విధానము మీద ఎలా దృష్టి పెడుతుందో చూద్దాము. మరొక వైపున ఆదికాండములోని ఈ భాగము యొక్క దైవిక కృప అను అంశము ప్రభావము చూపు మార్గములను చూద్దాము. ముందుగా మోషే యొక్క వాస్తవిక అర్థమును చూద్దాము. సామాన్య పదములలో వారి జీవితములలో దేవుని కృపను గూర్చి ఇజ్రాయేలు ప్రజలకు బోధించుటకు యాకోబు జీవితములో దేవుని కృపను మోషే 3 మార్గములలో ఉద్ఘాటించాడు. మొదటిగా యాకోబు జన్మించుటకు ముందే దేవుడు యాకోబు మీద మునుపు కృపను ఎలా చూపాడో మోషే గుర్తించాడు. యాకోబు వృత్తాంతం యొక్క ఆరంభోపాఖ్యానము ఈ అంశము మీద దృష్టి పెడుతుంది. ఆదికాండము 25వ అధ్యాయము 23వ వచనములో రెబ్కాతో దేవుడు పలికిన మాటలను వినండి. 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. యాకోబు మంచి అయినను చెడు అయినను ఏమీ చేయకముందే యాకోబు దేవుని కనికరమును పొందుకున్నాడని రోమాపత్రిక 9వ అధ్యాయము 11-12 వచనాలలో అపోస్తులుడైన పౌలు వ్యాఖ్యానించాడు. ఇంచుమించు ఇదే విధముగా వాగ్దాన దేశము వైపుకు మోషేను అనుసరించిన ఇజ్రాయేలు గోత్రముల పట్ల దేవుడు చూపిన దయ కూడా దేవుడు మునుపు చూపిన కనికరముల మీద ఆధారపడి ఉండెను. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 7-8 వచనాలలో మోషే ఇలా సెలవిచ్చాడు: మీరు సర్వజనుల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను యెహోవా బాహుబలము చేత మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించెను. 2వ స్థానములో యాకోబు జీవితములో దేవుని కొనసాగు కృప యొక్క ప్రాముఖ్యతను కూడా మోషే ఉద్ఘాటించాడు. తమ జీవితములలో కూడా దేవుని కొనసాగు కృప ఎంత అవసరమై ఉన్నదో ఇది ఇజ్రాయేలీయులకు నేర్పించింది. ఆదికాండము 25వ అధ్యాయము 24-26 వచనాలలోని యాకోబు జనన వృత్తాంతములలో ఇది మొదటిసారి కనబడుతుంది. ఆదికాండము 25వ అధ్యాయము
26వ వచనమును వినండి. తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమెను పట్టుకొని ఉండెను గనుక అతనికి యాకోబు అను పేరు పెట్టబడెను. యాకోబు జననమందు ఏశావు మడిమెను పట్టుకున్నాడు గనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడింది. యాకోబు అను పేరు హెబ్రీ భాషలో యకోబ్, ఇక్కడ మడిమే లేక హెబ్రీ భాషలో అకీబ్ అని అనువదించబడిన అదే మూలపదము నుండి వెలువడుతుంది. ఫలితముగా యాకోబు అను పేరునకు అర్థము మడిమెను పట్టుకొనువాడు అయ్యున్నది. కానీ ఈ సందర్భములో మాత్రం ఈ పేరుకు లయపరుచుట మరియు మోసము చేయుట అను అర్థములు ఉన్నాయి. ఎందుకంటే తన జననము నుండే యాకోబు ప్రథమ కుమారుని స్థానమును తీసుకొనుటకు ప్రయత్నించుచూ వచ్చాడు. యాకోబు అను పేరునకు అర్థము మోసగాళ్ళకే మోసగాడు అని కూడా మనము చెప్పవచ్చు. ఏశావు ఆశీర్వాదమును తాను పొందుకొనున్నట్లు ఇస్సాకును యాకోబు మోసము చేసిన తరువాత ఆదికాండము 27వ అధ్యాయము 36వ వచనములో ఏశావు యొక్క ప్రతిస్పందన దీనిని వివరిస్తుంది. ఏశావు యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది. అతడు నన్ను ఈ 2 మారులు మోసపుచ్చెను, నా జ్యేష్ఠత్వము తీసుకొనెను, ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెనను తీసుకొనెను. యాకోబు పేరు ఖచ్చితముగా అతని క్రియలకు సరిపోయింది మరియు తన జీవితము యొక్క ప్రతి దినమున అతనికి దేవుని యొక్క కొనసాగు కృప అవసరమయ్యుండినది అని ఇది స్పష్టము చేసింది. తన వాస్తవిక శ్రోతలకు విశేషముగా అవసరమయ్యుండిన దేవుని యొక్క కొనసాగు కృప మీద మోషే తరచుగా దృష్టి పెట్టాడు. ఉదాహరణగా ఆదికాండము 26వ అధ్యాయము 26 నుండి 33 వచనాలలో ఫిలిష్తీయుల మధ్య భద్రతను కల్పించుట ద్వారా యాకోబు తండ్రి అయిన ఇస్సాకుకు దేవుడు కనికరమును చూపాడు. మోషే ఈ అధ్యాయములను వ్రాసినప్పుడు ఫిలిష్తీయుల నుండి భద్రతను పొందుటకు తన ఇజ్రాయేలీయ శ్రోతలకు కూడా దేవుని కృప అవసరమై ఉండినది. దీనికి తోడు 34వ అధ్యాయము 1 నుండి 31 వచనాలలో దేవుడు యాకోబుకు కృపతో కనానీయుల మీద జయమును అనుగ్రహించాడు. ఈ ఉదాహరణ ద్వారా తమ దినములలో కనానీయుల మీద విజయమును సాధించుటకు దేవుని యొక్క కొనసాగు కృప ఏ విధముగా అవసరమై ఉండినదో మోషే యొక్క వాస్తవిక శ్రోతలు నేర్చుకోగలిగారు. మూడవదిగా యాకోబు వృత్తాంతము దేవుని యొక్క భవిష్యత్ కృప మీద కూడా దృష్టి పెడుతుంది. మరొకసారి మోషే కథనం యొక్క ఆరంభ ఉపాఖ్యానములో ఈ అంశమును మనము చూస్తాము. మీకు జ్ఞాపకమున్నట్లయితే ఆదికాండము 25వ అధ్యాయము 23వ వచనములో యాకోబు జననమునకు ముందు దేవుడు ఇలా వాగ్దానము చేశాడు. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. ఇజ్రాయేలీయులు వాగ్దాన భూమిలో స్థిరముగా స్థాపించబడి తమ పరిపాలనను, తద్వారా దేవుని పరిపాలనను ఏశావు వారసుల మీదకి కూడా వ్యాపింపజేస్తారని ఈ వాగ్దానము సూచించింది. మరియు మోషే యొక్క వాస్తవిక శ్రోతలు తమ దినములలో ఎదోమీయులను ఎదుర్కొన్నారు కాబట్టి వారికి ఈ భవిష్యత్ వాగ్దానము మరింత ఔచిత్యమైనదిగా ఉన్నది. యాకోబు జీవితమును గూర్చిన వృత్తాంతములో దేవుడు భవిష్యత్ కృపను గూర్చి మరిన్ని వాగ్దానములను చేశాడు. ఉదాహరణకు ఆదికాండము 28వ అధ్యాయము 10 నుండి 22 వచనాలలో బేతేలు యొద్ద యాకోబు చూసిన దర్శనములో దేవుడు యాకోబుకు అనేక భవిష్యత్ కనికరములను గూర్చి నిశ్చయతనిచ్చాడు. తరువాత 35వ అధ్యాయము 11-12 వచనాలలో బేతేలు యొద్ద యాకోబు చేసిన ఆరాధనలో దేవుడు ఇలాంటి కృపా వాగ్దానములనే పునరుద్ఘాటించాడు. యాకోబుకు భవిష్యత్ కృపను గూర్చి చేయబడిన ఈ వాగ్దానములు కనానును స్వాధీనపరుచుకొని దానిలో స్థిరపడుటకు వెళ్ళుచుండగా మోషే శ్రోతలకు దేవుడు అందించిన ఉజ్వల భవిష్యత్తును చూపింది. ఇజ్రాయేలుకు వాగ్దాన భూమి మీద హక్కు ఉన్నదని యాకోబు వృత్తాంతములు ఏ విధముగా ఉద్ఘాటిస్తాయో గ్రహించుటకు మనము కనీసం 2 విషయములను జ్ఞాపకముంచుకోవాలి. మొదటిగా ఈ వృత్తాంతములు ప్రధానముగా యాకోబు ఏశావుల మధ్య అనగా అబ్రాహాము వాగ్దానములకు అర్హమైన వారసులగుటకు పోటీపడు గుంపుల మధ్య భిన్నత్వములను చూపుతాయి. మరియు యాకోబు ఏశావులను గూర్చిన వృత్తాంతముల మధ్య ఉన్న భిన్నత్వము ఏశావు ఎదోమీయులు ఉండిన దక్షిణ ప్రాంతమునకు వెళ్ళాడని మరియు దేవుడు అతనికి ఆ దేశమును ఇచ్చాడని, దేవుడు అతనిని అక్కడ స్థాపించాడని మరియు యాకోబు వాగ్దాన దేశము కొరకు అబ్రాహాముకు ఇవ్వబడిన వాగ్దానమునకు అర్హమైన వారసుడని
చాలా స్పష్టముగా చూపుతాయి. అయితే యాకోబు విడిచిపెట్టిన తరువాత లాబాను వృత్తాంతంలో కూడా దీనిని మీరు చూడవచ్చు. ఉత్తర దిక్కున అతనికి బంధువులు ఉన్నారు, కాని అతడు అక్కడ కొంతకాలము పాటు మాత్రమే ఉన్నాడు. కాని యాకోబు తండ్రిని మోసము చేసి, సహోదరుని మోసము చేసి వాగ్దాన దేశమును విడిచి వెళ్ళాడు అనే సత్యము యాకోబు, ఏశావు, యాకోబు మరియు లాబానుల మధ్య ఉన్న ఈ భిన్నత్వముల కంటే ప్రాముఖ్యమైనది. అతడు వాగ్దాన దేశమును విడిచి వెళ్ళాడు. 28వ అధ్యాయములో అతడు బేతేలు యొద్ద ఒక సుపరిచితమైన దర్శనమును చూశాడు. దానిలో దేవుడు మరియు దేవదూతలు తన యొద్దకు వచ్చుటను చూసి యాకోబు ఇలా అన్నాడు: నేను ఈ దేశమునకు మరలా తిరిగి వస్తానను నిశ్చయతను మీరు నాకు ఇవ్వగలరా? మరియు అతడు తిరిగి వస్తాడని దేవుడు అతనికి నిశ్చయతనిచ్చాడు. తరువాత 35వ అధ్యాయములో దేవుడు ఇలా అనినప్పుడు ఆ విషయము మరలా జ్ఞాపకము చేసుకొనబడింది. బేతేలుకు వెళ్ళుము, అక్కడ బలిపీఠము కట్టుము. నేను నిన్ను తిరిగి తీసుకుని వస్తానని చెప్పిన చోటికి వెళ్ళి ఒక బలిపీఠమును నిర్మించుము. మరియు బేతేలు వాగ్దాన భూమిలో ఉన్నది. అతడు వైఫల్యములను ఎదుర్కొన్నప్పటికీ, తన సహోదరుని మోసము చేసినప్పటికీ, తండ్రిని మోసము చేసినప్పటికీ, లాబాను యొద్ద నివసించినప్పుడు కొన్ని ప్రశ్నార్థకమైన కార్యములను చేసినప్పటికీ, యాకోబుకు దేవుడు ఆ భూమిని ఇచ్చాడని యాకోబు జీవితంలోని ఈ 2 వాక్యభాగములు స్పష్టముగా తెలియజేస్తున్నాయి. వీటన్నిటి మధ్య కూడా తన పితరుడైన అబ్రహాముకు వాగ్దానము చేయబడిన భూమిని పొందుకొనుటకు దేవుడు యాకోబును ఎన్నుకున్నాడు. వాస్తవిక అర్థమును మనస్సులో ఉంచుకుని ఇజ్రాయేలుకు దేవుడిచ్చిన కృపను ఇప్పటి వరకు మనము చూశాము. కాబట్టి యాకోబు వృత్తాంతం యొక్క ఆధునిక అనువర్తనముపై దేవుని కృప ప్రభావమును చూపు కొన్ని మార్గములను ఇప్పుడు మనము చూద్దాము. అవును, క్రీస్తు అనుచరులముగా దేవుని కృప అను అంశమును మన జీవితములకు మనము అనేక విధాలుగా అనువర్తించుకోవచ్చు. అయితే సౌకర్యముగా ఉండుటకు మనము క్రీస్తు రాజ్యం యొక్క ఆవిష్కృతము, సంఘచరిత్ర అంతటిలో క్రీస్తు రాజ్యం యొక్క కొనసాగింపు మరియు ఆయన మహిమలో తిరిగి వచ్చినప్పుడు రాజ్యం యొక్క నెరవేర్పు దృష్ట్యా దీనిని గూర్చి మనము ఆలోచన చేద్దాము. క్రీస్తు రాజ్యములోని ఈ 3 స్థాయిలు తమ జీవితములలో దేవుని యొక్క భూత, వర్తమాన, భవిష్యత్ కృపలను కనుగొనమని క్రీస్తు అనుచరులకు క్రొత్త నిబంధన బోధించు కొన్ని ప్రధానమైన మార్గములకు ప్రాతినిధ్యం వహిస్తుంది. మొదటిగా, క్రీస్తు అనుచరులముగా యాకోబు జీవితములో మునుపటి కృపను మనము చూసినప్పుడు, క్రీస్తులో దేవుని రాజ్యం యొక్క ఆవిష్కృతములో దేవుడు మనకు బయలుపరిచిన మునుపటి కృపను మనము జ్ఞాపకము చేసుకోవాలి. క్రీస్తు యొక్క మొదటి రాకడ పాత నిబంధన అంతటా వ్యాపించియున్న కృపా చరిత్రకు ముగింపును పలికింది మరియు రోమాపత్రిక 5వ అధ్యాయము 21వ వచనం వంటి లేఖన భాగములు సూచించున్నట్లు దేవుడు మునుపెన్నడూ లేని విధముగా క్రీస్తు యొక్క మొదటి రాకడలో కృపను, కనికరమును చూపాడు. పౌలు చెప్పినట్లు, పాపమెక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. రెండవదిగా, యాకోబు జీవితములో కొనసాగు దేవుని కృప క్రీస్తు రాజ్యం యొక్క కొనసాగింపులో దేవుని యొక్క కొనసాగు కనికరములను వెదకి వాటి మీద ఆధారపడమని మనకు జ్ఞాపకము చేస్తుంది. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం వంటి వాక్యభాగములు మనకు బోధించుచున్నట్లు క్రీస్తు అనుచరులు దేవుని కృపా సింహాసనము యొద్దకు నిశ్చయతతో వెళ్ళవచ్చును మరియు మన అవసర కాలములో సహాయము చేయుటకు కొనసాగు కృపను మనము కనుగొంటాము. మరియు మూడవదిగా, యాకోబుకు దేవుడిచ్చిన భవిష్యత్ కృపను గూర్చి మనము చూసినప్పుడు క్రీస్తు రాజ్యం యొక్క సంపూర్ణతలో మనకు లభించు దేవుని భవిష్యత్ కృపను మనము జ్ఞాపకముంచుకోవాలి. వాగ్దాన భూమిలో దేవుని యొక్క భవిష్యత్ కృపను గూర్చి మోషే యొక్క వాస్తవిక శ్రోతలు నేర్చుకున్న విధముగానే నూతన సృష్టిలో దేవుని వాగ్దానముల యొక్క నెరవేర్పును చూచుటకు క్రీస్తు అనుచరులు ఆశతో ఎదురుచూస్తున్నారు. క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు మనము దేవుని కృప యొక్క ఎనలేని ఐశ్వర్యమును పొందుతామని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము మనకు జ్ఞాపకము చేస్తుంది. ఇజ్రాయేలుపై దేవుడు చూపిన కృపలోని ప్రధానమైన అంశములను ఇప్పటి వరకు మనము చూశాము. కాబట్టి ఇప్పుడు 2వ ప్రధానమైన అంశమును మనము చూడవలసి ఉన్నది: ఇజ్రాయేలు దేవునికి చూపవలసి ఉండిన స్వామి భక్తి. నిత్య రక్షణ కేవలము దేవుని కృప ద్వారా మాత్రమే ఇవ్వబడుతుంది అని పాత మరియు క్రొత్త నిబంధనలు రెండూ స్పష్టము చేస్తాయి. ఏ ఒక్కరూ కూడా క్రియల మూలముగా రక్షణను సంపాదించలేరు. అయితే ప్రజలు దేవుని రక్షించు కృపను పొందుకున్నప్పుడు దేవుని ఆత్మ వారిని మార్చుట ఆరంభిస్తాడు మరియు
ఆయన చూపిన కృపలను బట్టి వారు హృదయపూర్వకముగా దేవుని ఆజ్ఞలను పాటించుటకు ప్రయత్నిస్తారని కూడా లేఖనములు స్పష్టము చేస్తాయి. ఇది మనలో ఉన్న దేవుని ఆత్మఫలమై ఉన్నది. యాకోబు జీవితములో దేవునికి స్వామిభక్తి అను అంశమును మనము చూచుచుండగా సామాన్య వేదాంత శాస్త్ర దృక్పథములను మనం ఎల్లప్పుడూ మనసులో ఉంచుకోవాలి. మన ఉద్దేశమును స్పష్టము చేయుటకు ఇజ్రాయేలు దేవునికి చూపిన స్వామిభక్తి విషయములో మోషే యొక్క వాస్తవికార్థమును మొదట చూద్దాము. తరువాత ఈ అంశము యొక్క ఆధునిక అనువర్తనమును చూద్దాము. మోషే యొక్క వాస్తవికార్థమును మొదట చూద్దాము. సామాన్యంగా మోషే యొక్క వాస్తవిక శ్రోతలను తమ దినములలో దేవునికి స్వామిభక్తి చూపమని పిలుచుటకు మోషే యాకోబు దేవునికి చూపిన స్వామిభక్తిని ఉద్ఘాటించాడు. దేవుడు యాకోబును తనకు నమ్మకమైన సేవకునిగా మార్చుకున్న విధానమును ఎత్తిచూపుట ద్వారా మోషే ఒక విధముగా దీనిని చేశాడు. యాకోబు వృత్తాంతం యొక్క ఆరంభ విభాగములలో పితరుని గూర్చి ప్రతికూలమైన విషయములు తెలియజేయబడ్డాయి. యాకోబు జననమందు తన సహోదరుని మడిమెను పట్టుకుని జ్యేష్ఠ కుమారుని స్థానమును లాగుకొనుటకు ప్రయత్నించిన విధానము తెలియజేయబడింది. అతడు యవ్వన కాలములో ఉన్నప్పుడు ఏశావు యొక్క ఆకలిని ఉపయోగించుకుని యాకోబు అతని జ్యేష్ఠత్వమును లాగుకొనుటను గుర్చి మనము నేర్చుకుంటాము. ఏశావుకు చెందవలసిన ఆశీర్వాదమును పొందుకొనుటకు అతడు వృద్ధుడైన తన తండ్రిని కూడా మోసము చేశాడు. అయితే ఈ ఆరంభ ప్రతికూల చిత్రీకరణలో ఉన్న ఒకే ఒక్క మంచి విషయం ఏమిటంటే దేవుడు అతనిని రక్షించిన ఎడల యెహోవా తనకు దేవునిగా ఉంటాడని బేతేలు యొద్ద యాకోబు చేసుకునిన ఒడంబడిక. ఇప్పుడు ఈ ఒడంబడిక తరువాత యాకోబు లాబానుతో జీవించుటకు వెళ్ళాడు. ఖచ్చితముగా బేతేలులో యాకోబు హృదయములో నాటబడిన దేవుని పట్ల స్వామిభక్తి అను విత్తనము ఎదుగుట కొనసాగింది. అతని మామ అతనితో దుర్వ్యవహారం చేసినప్పటికీ లాబాను యొద్ద నుండి తిరిగి వచ్చిన తరువాత యాకోబు ఒక క్రొత్త మనిషిగా మారిపోయాడు. మోషే ఈ మార్పును కనీసం 4 విధాలుగా స్పష్టము చేశాడు. మొదటిగా యాకోబు ఏశావు ఎదుట పశ్చాత్తాపపడ్డాడని మోషే నివేదించాడు. 32వ అధ్యాయము 4-5 వచనాలలో ఏశావును నా ప్రభువు అని పిలువమని యాకోబు తన సేవకుని హెచ్చరించాడు. ఆదికాండము 33వ అధ్యాయం 8వ వచనములో యాకోబు స్వయంగా ఏశావును కలిసినప్పుడు అతనిని నా ప్రభువు అని పిలిచాడు. రెండవదిగా యాకోబు దేవుని ఎదుట పశ్చాత్తాపపడ్డాడు. ఉదాహరణకు ఆదికాండము 32వ అధ్యాయం 10వ వచనములో యాకోబు దేవుని ఎదుట ఇలా ఒప్పుకున్నాడు: నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను. మూడవదిగా యాకోబు దేవుని యొద్ద నుండి ఒక క్రొత్త పేరును పొందాడు. ఆదికాండము 32వ అధ్యాయము 22-32 వచనాలలో యబ్బోకు రేవు యొక్క ఏరు యొద్ద యాకోబు దేవదూతతో పెనుగులాడాడు. 27వ వచనములో యాకోబు తాను మోసగానినని ఒప్పుకుంటూ తన పేరు యాకోబు అని చెబుతూ దేవదూత ఎదుట ఒప్పుకున్నాడు. అయితే ఆదికాండము 32వ అధ్యాయము 28వ వచనములో దేవదూత ఇలా జవాబిస్తూ యాకోబు ఒప్పుకోలుకు స్పందించాడు. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. బైబిలులోని అనేక ఇతర పేర్ల వలె ఇజ్రాయేల్ అను పేరు కూడా చరిత్రలో ఒక సమయమందు దేవునికి స్తుతిగా ఉండినది మరియు దీని అర్థము దేవుడు సంఘర్షించుట లేక పోరాడుట. ఇది సరహ్ అను హెబ్రీ క్రియాపదములో నుండి వెలువడుతుంది మరియు 28వ వచనములో నీవు సంఘర్షించావు అని అనువదించబడింది. ఈ పేరు యాకోబుకు ఒక విశేషమైన రీతిలో అనువర్తించబడింది అని దేవదూత వివరించాడు. ఎందుకంటే అతడు దేవునితోనూ మనుష్యులతోనూ పెనుగులాడి జయించాడు. యాకోబు దేవునితో చేసిన సంఘర్షణ ఈ సందర్భములో ఆశీర్వాదము కొరకు చేసిన పెనుగులాటను సూచిస్తుంది మరియు మనుష్యులతో యాకోబు చేసిన సంఘర్షణ ఏశావు మరియు లాబానుతో చేసిన సంఘర్షణను సూచిస్తుంది. యాకోబు జీవిత విషయంలో అతడు నూతన పురుషుడని తనకు ఇవ్వబడిన క్రొత్త పేరు సూచించింది. మోసగానిగా ఉండుటకు బదులుగా సంఘర్షణ చేసి జయించిన ఇజ్రాయేలుగా యాకోబు మారిపోయాడు. యాకోబు పేరును దేవుడు స్వయంగా ఇజ్రాయేలు అని మార్చిన ఆసక్తికరమైన వృత్తాంతమును ఆదికాండము గ్రంథములో మనము చదువుతాము.
యాకోబు దేవదూతతో పెనుగులాడాడు మరియు ఆ దేవదూత దేవునికి ప్రతినిధిగా ఉండెనని అతడు గ్రహించాడు. అది దేవుని దూత మరియు దేవుడు అతని కొరకు ఒక విశేషమైన ప్రణాళికను కలిగియుండెనని అతడు గ్రహించాడు. దేవుడు అతనిని దృష్టించాడు, అతనిని దర్శించాడు మరియు అతని కొరకు చాలా ప్రాముఖ్యమైన ఉద్దేశ్యమును కలిగియుండినాడు. కాబట్టి అతని పేరు మార్చబడినది. పురాతన ఇజ్రాయేలులో పిల్లలు పుట్టేంత వరకు ప్రజలు వారికి పేర్లు పెట్టేవారు కాదు. వారికి ముందుగా పేర్లు పెట్టేవారు కాదు. ఒకవేళ అబ్బాయి అయితే మేము ఈ పేరు పెడతాము, లేక అమ్మాయి అయితే ఈ పేరు పెడతాము అని వారు అనేవారు కాదు. బదులుగా వారు ఒక రకమైన చిహ్నము కొరకు, గురుతు కొరకు, సూచన కొరకు ఎదురు చూసేవారు. ఇప్పుడు యాకోబు జన్మించినప్పుడు, అనగా అతడు గర్భములో నుండి బయటకు వచ్చినప్పుడు, అతడు తన సహోదరుడైన ఏశావు యొక్క మడిమెను పట్టుకున్నాడు. కాబట్టి యాకోబు విషయంలో ఇది జరిగింది. కాబట్టి అతనికి హెబ్రీ భాషలో యాకోవ్ అను పేరు ఇవ్వబడినది, అనగా మడిమెవాడు లేక మడిమెను పట్టుకొనువాడు లేక మడిమె వంటివాడు అని అర్థము. మరియు దానిని అతడు జీవితకాలమంతా మోశాడు. అయితే దేవుడు అతనిని కలిసినప్పుడు మాత్రం అతడు ఒక నూతన జీవమును పొందాడు. అతడు యాకోబును పట్టుకొని అతని జీవితమునకు ఒక నిజమైన ఉద్దేశ్యమును ఇచ్చినప్పుడు తన సొంత తండ్రి అయిన ఇస్సాకు కంటే, తన తాతయ్య అయిన అబ్రహాము కంటే మరింత సూటిగా అతడు ఒక దేశమునకు తండ్రిగా ఉంటాడని అతనికి తెలియజేయబడింది. కాబట్టి యాకోబు నుండి ఇజ్రాయేలుకు పేరు యొక్క మార్పు ఒక అద్భుతమైన విషయము మరియు దానిలో దేవుని పాత్రను మనము గౌరవిస్తాము. మరియు ఆయన ఇజ్రాయేలు దేశం యొక్క తండ్రిని తన సేవ కొరకు మరియు భూమి మీద తన యొక్క మొదటి ప్రజలను స్థాపించుటకు, పిల్లలను కనుట కొరకు పిలిచాడు. మోషే యొక్క వాస్తవిక శ్రోతలకు యాకోబుకు ఇవ్వబడిన క్రొత్త పేరు యొక్క ప్రాముఖ్యతను మాటలలో వర్ణించలేము. మోషే ఐగుప్తు నుండి వాగ్దాన భూమిలోనికి నడిపిన 12 గోత్రముల యొక్క జాతీయ పేరు ఇజ్రాయేలు. దేవుని యొక్క నమ్మకమైన సేవకునిగా పితరునికి ఇవ్వబడిన క్రొత్త పేరును వారు వినినప్పుడు ఇజ్రాయేలుగా ఉంటూ యాకోబు వలెనే సంఘర్షించుటకు, జయించుటకు వారు పిలువబడ్డారని వారికి జ్ఞాపకము చేయబడింది. లాబానుతో అతడు గడిపిన సమయము తరువాత యాకోబు యొక్క 4వ మరియు భావార్థకమైన చిత్రీకరణ బేతేలుకు తిరిగి వచ్చిన తరువాత అతడు అర్పించిన నమ్మకమైన ఆరాధన అయ్యున్నది. ఆదికాండము 28వ అధ్యాయము 20-21 వచనాలలో బేతేలు యొద్ద అతడు దేవుని పట్ల స్వామిభక్తిని కనుపరిచినట్లు, ఆదికాండము 35వ అధ్యాయం 3వ వచనములో బేతేలు యొద్ద యాకోబు ఒక బలిపీఠము కట్టి దేవుని నిజాయితీగా ఆరాధించాడు. యాకోబులో జరిగిన పరివర్తనను గూర్చి మోషే ఇచ్చిన కథనము వాస్తవిక శ్రోతలకు 2 కీలకమైన అంతర్భావములను ఇచ్చింది. తన శ్రోతలు దేవుని పట్ల అనేక విధాలుగా చూపిన స్వామిద్రోహమును వారు ఎదుర్కొనవలసి ఉన్నది కాబట్టి యాకోబు యొక్క స్వామిద్రోహమును అతడు తెలియపరిచాడు. అయితే తమ దినములలో యాకోబు యొక్క స్వామిభక్తిని తన శ్రోతలు అనుకరించాలని ప్రోత్సహించుటకు దేవునికి నమ్మకమైన సేవకునిగా యాకోబు పొందిన పరివర్తనను కూడా అతడు తెలియపరిచాడు. మరియు మోషే యొక్క వాస్తవిక శ్రోతలు దేవుని కృప మీద ఆధారపడవలసిన అవసరత ఎంత ఉన్నదో, వాగ్దాన దేశములో జీవిత సవాళ్లను ఎదుర్కొన్నప్పుడు వారు దేవునికి నమ్మకమైన సేవ చేయవలసిన అవసరత కూడా అంతే ఉండినది. మోషే యొక్క వాస్తవిక అర్థము దృష్ట్యా దేవుని పట్ల ఇజ్రాయేలు యొక్క స్వామిభక్తి అను అంశమును ఇప్పటి వరకు మనము చూశాము. కాబట్టి యాకోబు జీవితం యొక్క ఆధునిక అనువర్తనమునకు ఒక దృక్పథముగా మనము ఈ అంశమును చూడవలసి ఉన్నది. మన ఉద్దేశ్యముల కొరకు యాకోబు జీవితములోని ఈ కోణము క్రీస్తు రాజ్యం యొక్క ఆవిష్కృతము, కొనసాగింపు మరియు నెరవేర్పు దృష్ట్యా ఎలా అనువర్తించబడుతుందో చూద్దాము. మొదటిగా యాకోబు జీవిత వృత్తాంతము దేవునికి స్వామిభక్తిని చూపుటకు మనలను బాధ్యులుగా ఎంచుకున్నట్లు పురికొల్పు ప్రతిసారి రాజ్య ఆవిష్కృతములో క్రీస్తు స్వయముగా నీతి యావత్తును ఏ విధముగా నెరవేర్చాడో మనము గుర్తుంచుకోవాలి. క్రీస్తు మనవలే శోధించబడ్డాడు గాని పాపము చేయలేదని హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం బోధిస్తుంది. వాస్తవానికి క్రీస్తు దేవుని ఆజ్ఞలకు ఎంత నమ్మకముగా ఉన్నాడంటే ఆయన తన యందు నమ్మిక ఉంచు ప్రతి వారి స్థానములో దేవుని ఉగ్రతను తనపై వేసుకుని శిలువ మీద స్వతహాగా మరణించాడు. మరియు విశ్వాసము ద్వారా ఆయన పరిపూర్ణ నీతి మనకు ఇవ్వబడినది. రాజ్యం యొక్క ఆవిష్కృతములో
క్రీస్తు స్వయముగా దేవునికి చూపిన స్వామిభక్తి యాకోబు జీవితమును నైతికవాదమునకు అనువర్తించకుండా మనలను కాపాడుతుంది. యాకోబు జీవితం యొక్క ప్రతి నైతిక అంతర్భావమును మొదటిగా మన కొరకు క్రీస్తు నెరవేర్చిన నీతి అంతటి దృష్టిలో చూడాలి. రెండవదిగా, యాకోబును గూర్చిన వృత్తాంతములో మనము స్వామిభక్తి అను అంశమును చూసినప్పుడు నేడు మనము క్రీస్తునకు చేయవలసిన నమ్మకమైన సేవ కొరకు ఒక నడిపింపును మనము పొందుకుంటాము. క్రీస్తు రాజ్యం యొక్క కొనసాగింపులో దేవుని పట్ల మనము స్వయంగా స్వామిభక్తి కలిగిన వారముగా ఉండునట్లు యాకోబు జీవితము మనలను ప్రోత్సహిస్తూనే ఉంటుంది. యాకోబుతో సహా మనకంటే ముందు వెళ్ళిన వారి యొక్క నమ్మకత్వమును మనము అనుకరించాలని ప్రోత్సహించు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనముల వంటి వాక్య భాగములు మనకు జ్ఞాపకము చేయబడతాయి. మూడవదిగా, మానవ స్వామిభక్తిని కోరు యాకోబు వృత్తాంతములోని ప్రతి భాగము దేవుని రాజ్యం యొక్క నెరవేర్పులో క్రీస్తు పట్ల స్వామిభక్తిని కనపరుచున్నట్లు మన హృదయములను పురికొల్పాలి. క్రీస్తును అనుసరించు మనము ఒక దినమున దేవుని యొక్క పరిపూర్ణమైన నమ్మకమైన సేవకులుగా మార్చబడతామని స్వామిభక్తి అను అంశము మనకు జ్ఞాపకము చేస్తుంది. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము బోధించుచున్నట్లు క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు మనము ఆయన వలె మారిపోతాము. యాకోబుకు దేవుని ఆశీర్వాదములు వాగ్దానము చేయబడినవి అని చూచుట ద్వారా నేడు మన జీవితములకు మనము యాకోబు వృత్తాంతములను అనువర్తించుకోగలము. యాకోబును దేవుడు ప్రేమించాడని దేవుని వాక్యము అతనికి వాగ్దానము చేసింది గాని యాకోబు దేవుడు అప్పటికే వాగ్దానము చేసిన దానిని ఏదో ఒక విధముగా పొందుకొనుటకు ప్రయత్నిస్తూ తన జీవితములోని ఎక్కువ కాలమును గడిపేశాడు. కాబట్టి మనము చాలాసార్లు యాకోబును పోలియున్నాము. దేవుడు ఇప్పటికే మనకు వాగ్దానము చేసి వాస్తవానికి క్రీస్తులో మనకు ఇప్పటికే ఇచ్చిన వాటిని ఏదో ఒక విధముగా సంపాదించుకొనుటకు మనము ప్రయాసపడుతుంటాము. రోమాపత్రిక 8వ అధ్యాయము 32వ వచనం అంత స్పష్టముగా దీనిని గూర్చి బైబిల్లో మరి ఏ వచనము కూడా మాట్లాడదు. తన సంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? క్రీస్తు ద్వారా 46వ కీర్తనలోని మాటలను మనము విశేషముగా వినవచ్చు. ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి, మరియు ఆయన మంచి దేవుడని తన నిబంధన పిల్లలపై దయచూపువాడని తెలుసుకొనుడి. ఇజ్రాయేలుపై దేవుని కృప మరియు ఇజ్రాయేలు దేవునికి చూపిన స్వామిభక్తి అను ముఖ్య అంశములను చూశాము. కాబట్టి ఆదికాండము యొక్క ఈ భాగములోని 3వ ప్రధానమైన అంశమును చూచుటకు ఇప్పుడు మనము సిద్ధముగా ఉన్నాము. ఇజ్రాయేలుకు దేవుని ఆశీర్వాదములు. మోషే యొక్క ఇతర అంశములను మనము చూసిన విధముగానే ఇజ్రాయేలుకు దేవుడిచ్చిన ఆశీర్వాదములను మనం పరీక్షించుదాము. మొదటిగా మోషే యొక్క వాస్తవిక అర్థమును చూద్దాము. తరువాత ఈ అంశం యొక్క ఆధునిక అనువర్తనమును చూద్దాము. మోషే యొక్క వాస్తవిక అర్థముతో ఆరంభిద్దాము. సామాన్య పదములలో తన ప్రజలతో దేవుని యొక్క నిబంధన అనుబంధములో విధేయతకు ఆశీర్వాదములు మరియు అవిధేయతకు శాపములు ఉన్నాయి. తన అవిధేయత కారణముగా యాకోబు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నాడు అనుటకు ఎలాంటి సందేహము లేదు. ఉదాహరణకు, తన సహోదరుని మరియు తండ్రిని మోసము చేసిన తరువాత యాకోబు తన ప్రాణమును కాపాడుకొనుటకు పరిగెత్తవలసి వచ్చింది. తన మామయ్య అయిన లాబాను నుండి కూడా అతడు కష్ట సమయమును ఎదుర్కొన్నాడు. దేవుడు తన వాస్తవిక శ్రోతలకు కూడా అనేక ఆశీర్వాదములను ఇచ్చాడని వారికి జ్ఞాపకము చేయుటకు దేవుడు యాకోబుకిచ్చిన ఆశీర్వాదముల మీద మోషే ఎక్కువ ఉద్ఘాటనను పెట్టాడు. యాకోబు జీవితములో దేవుడిచ్చిన ఆశీర్వాదములను 2 గుంపులుగా విభాగించవచ్చు. యాకోబు అవిధేయతలో కూడా ఇవ్వబడిన ఆశీర్వాదములు మరియు యాకోబు చూపిన విధేయత కొరకు ఇవ్వబడిన ఆశీర్వాదములు. ఒకవైపున యాకోబు చూపిన స్వామిద్రోహము తరువాత కూడా అతడు ఆశీర్వాదములను పొందుకున్నాడు. ఉదాహరణకు ఆదికాండము 27వ అధ్యాయము 27-29 వచనాలలో యాకోబు ఇస్సాకును మోసము చేసినప్పటికీ ఇస్సాకు ద్వారా అతడు దేవుని ఆశీర్వాదమును పొందుకున్నాడు. యాకోబు ఏశావు నుండి తన ప్రాణమును కాపాడుకొనుటకు పరిగెత్తుచున్నప్పటికీ 28వ అధ్యాయము 13-25 వచనాలలో బేతేలు యొద్ద అతడు దేవుని ఆశీర్వాదములను పొందుకున్నాడు. మరొక వైపున యాకోబు వృత్తాంతం యొక్క తరువాత విభాగములలో యాకోబు చూపిన స్వామిభక్తికి స్పందనగా దేవుని ఆశీర్వాదములను అతడు పొందుకున్నాడు.
ఉదాహరణకు ఆదికాండము 29వ అధ్యాయము 1వ వచనము నుండి 31వ అధ్యాయము 55వ వచనములో లాబాను ద్వారా దేవుడు యాకోబుకు కుటుంబము మరియు ఐశ్వర్యము అను ఆశీర్వాదములను ఇచ్చాడు. యాకోబు తనను తాను నమ్రపరుచుకున్న తరువాత ఆదికాండము 32వ అధ్యాయము 1వ వచనము నుండి 33వ అధ్యాయం 17వ వచనములో ఏశావు ద్వారా దేవుడు యాకోబుకు ఆశీర్వాదములను అనుగ్రహించాడు. అదేవిధముగా ఆదికాండం 33వ అధ్యాయం 18వ వచనము నుండి 34వ అధ్యాయం 31వ వచనములో షెకెములో యాకోబు కుమారులు కనానీయులతో సంఘర్షించిన తరువాత యాకోబు దేవుని ఆశీర్వాదములను పొందుకున్నాడు. పితరుడు దేవుని ఆరాధించుటకు తనను తాను సమర్పించుకున్నప్పుడు 35వ అధ్యాయము 9 నుండి 13 వచనాలలో బేతేలులో కూడా యాకోబుకు దేవుడు ఆశీర్వాదములను ఇచ్చాడు. వాగ్దాన దేశము వైపుకు తనను వెంబడించుచున్న ఇజ్రాయేలీయులు నిర్గమములో మరియు స్వాధీనపరుచుకునుటలో అనేక సమస్యలను ఎదుర్కొంటారని మోషేకు ముందుగానే తెలుసు. కాబట్టి ఇవి మరియు అనేక ఇతర లేఖన భాగములలో తన వాస్తవిక శ్రోతలలో కృతజ్ఞతను ప్రేరేపించుటకు మరియు దేవుని ఆశీర్వాదములను మరి ఎక్కువగా వెదకమని వారిని ప్రోత్సహించుటకు దేవుడు యాకోబుకు ఇచ్చిన ఆశీర్వాదముల మీద మోషే దృష్టి పెట్టాడు. ఇజ్రాయేలుకు దేవుడిచ్చిన ఆశీర్వాదములు అను అంశము యొక్క వాస్తవిక అర్థమును మనము చూసిన తరువాత ఆధునిక అనువర్తనము కొరకు ఈ విషయముల యొక్క ప్రాముఖ్యతను అర్థము చేసుకొనుట అంత కష్టం అనిపించదు. మనము ఇంతకు ముందు చేసిన చర్చను అనుసరిస్తూ మరొకసారి మనము క్రీస్తు రాజ్యం యొక్క ఆవిష్కృతము, కొనసాగింపు మరియు నెరవేర్పు దృష్ట్యా మాట్లాడదాము. రాజ్యం యొక్క ఆవిష్కృతములో స్వయంగా క్రీస్తు వైపుకు మన మనస్సులను మనము మళ్లించాలి. యాకోబుకు భిన్నముగా యేసు స్వామిద్రోహమును చూపి కూడా ఆశీర్వాదములను పొందలేదు. ఆయనలో అసలు ఏ పాపమునూ లేదు. కానీ ఆయన తండ్రికి నమ్మకముగా ఉన్నాడు కాబట్టి యేసు భూమి మీద నివసించినప్పుడు గొప్ప ఆశీర్వాదములను పొందాడు మరియు పరలోకమునకు ఎక్కి వెళ్ళిన తరువాత మరి ఎక్కువ ఆశీర్వాదములను పొందాడు. యేసు యొక్క సొంత ఆశీర్వాదములలో అత్యంత విశేషమైన విషయం ఏమిటంటే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం బోధించుచున్నట్లు క్రీస్తుతో మన ఐక్యత ద్వారా యేసు పొందిన ఆశీర్వాదములలో మనము పాలివారమై ఉన్నాము. దీనికి తోడు తన రాజ్యం యొక్క కొనసాగింపు అంతటిలో క్రీస్తు ఆయన ప్రజల మీద ఆశీర్వాదములను కుమ్మరిస్తాడని క్రొత్త నిబంధన బోధిస్తుంది. యాకోబు విషయములో ఆయన చేసినట్లే కొన్నిసార్లు మనము అవిధేయత చూపినప్పటికీ మరికొన్నిసార్లు స్వామి భక్తిని కనుపరుస్తూ స్పందించినప్పుడు దేవుడు మనలను దీవిస్తాడు. ఇప్పుడు క్రీస్తు అనుచరుల యొక్క జీవితము స్వయం పరిత్యాగము మరియు శ్రమలతో నిండియుంటుంది. అయితే దేవుడు పరిశుద్ధాత్మ అను అద్భుతమైన ఆశీర్వాదము ద్వారా మనకు ముద్ర వేస్తాడని 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 21-22 వచనాలు మరియు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనముల వంటి వాక్య భాగములు స్పష్టము చేస్తాయి. రానున్న లోకములో మనము పొందు మరింత ఉన్నతమైన స్వాస్థ్యమునకు సంచకరువుగా పరిశుద్ధాత్ముడు మనలో మరియు మన మధ్య నివసిస్తాడు. కాబట్టి మనము ఆదికాండములో యాకోబునకు ఇవ్వబడిన దేవుని ఆశీర్వాదములను చూసిన ప్రతిసారి క్రీస్తు రాజ్య నెరవేర్పులో మనము పొందు లెక్కింపశక్యము కాని ఆశీర్వాదములను గూర్చి మనకు జ్ఞాపకము చేయబడుతుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం వంటి వాక్యభాగములు స్పష్టముగా బోధించుచున్నట్లు క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు లోకము సృష్టించబడిన సమయము నుండి మన కొరకు సిద్ధపరచబడిన రాజ్యములోనికి దేవుడు మనలను ఆహ్వానిస్తాడు. ఇజ్రాయేలుకు దేవుడు చూపిన కృప, ఇజ్రాయేలు దేవునికి చూపిన స్వామిభక్తి మరియు ఇజ్రాయేలుకు దేవుడిచ్చిన ఆశీర్వాదములు అను ప్రధానమైన అంశములను ఇప్పటి వరకు మనము చూశాము. కాబట్టి ఇప్పుడు 4వ మరియు యాకోబు జీవితమును గూర్చి మోషే నివేదించిన అత్యంత ప్రాముఖ్యమైన అంశమును చూద్దాము. అది ఇజ్రాయేలు ద్వారా ఇతరులకు దేవుని ఆశీర్వాదములు. ఇంతకుముందు వలనే మోషే యొక్క వాస్తవిక అర్థము మరియు ఆధునిక అనువర్తనము దృష్ట్యా ఇజ్రాయేలు ద్వారా దేవుని ఆశీర్వాదములు అను అంశమును మనము విశదీకరిద్దాము. ముందుగా మోషే యొక్క వాస్తవిక అర్థమును చూద్దాము. వాస్తవిక శ్రోతల కొరకు ఈ అంశం యొక్క ప్రాముఖ్యతను అర్థము చేసుకొనుటకు ఇజ్రాయేలు దేశం యొక్క పితరునిగా అబ్రాహాముకు దేవుడిచ్చిన విశేషమైన పిలుపును మనము జ్ఞాపకము చేసుకోవాలి. మానవాళికి ఇవ్వబడిన వాస్తవిక ఆజ్ఞను నెరవేర్చుటలో నాయకత్వం వహించుటకు దేవుడు ఇజ్రాయేలు ప్రజలను ఆజ్ఞాపించాడని ఆదికాండములోని
అబ్రహాము వృత్తాంతము వివరిస్తుంది. వారు ఫలించి అభివృద్ధి పొంది నమ్మకమైన దేవుని స్వరూపములుగా భూమిని నింపవలసి ఉండెను. దేవుని ఆశీర్వాదములను భూమి మీద ఉన్న ప్రజలందరి మధ్య వ్యాపింపజేయుట ద్వారా ఒక విధముగా వారు దీనిని చేయవలసి ఉండెను. ఆదికాండం 12వ అధ్యాయము 2-3 వచనాలలో మనము చదువునట్లు దేవుడు అబ్రాహాముతో ఇలా సెలవిచ్చాడు: నీవు ఆశీర్వాదముగా నుందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వాని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడును. దేవుని రాజ్య ఆశీర్వాదములను భూమి యొక్క సమస్త వంశములకు వ్యాపింపజేయుటకు దేవుడు అబ్రాహామును పిలిచిన విషయమును ఇక్కడ గమనించండి. కానీ దేవుని ఆశీర్వాదములు భూమి అందంతటా వ్యాపించినప్పటికీ ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడరు అను విషయమును కూడా గమనించండి. దేవుడు ఇలా సెలవిచ్చాడు: నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వాని శపించెదను. మరొక మాటలో కొందరు ఇజ్రాయేలు యొక్క ప్రయత్నములను తిరస్కరిస్తారు, మరికొందరు వాటిని అంగీకరిస్తారు. మరియు దేవుడు దీనికి అనుగుణంగా ప్రజలను ఆశీర్వదిస్తాను మరియు శపిస్తాను అని వాగ్దానము చేశాడు. ఆసక్తికరముగా అబ్రహాముకు దేవుడు బయలుపరచిన అదే రెండింతల ఆశీర్వాదము మరియు శాపమును గూర్చిన ప్రక్రియ ఆదికాండము 27వ అధ్యాయము 29వ వచనములో ఇస్సాకు యాకోబును దీవించినప్పుడు కూడా పునరావృతం అవుతుంది. నిన్ను శపించువారు శపింపబడుదురు, నిన్ను దీవించువారు దీవింపబడుదురుగాక. పితరుడు తన దినములలో అనేక మంది ప్రజలకు ఏ విధముగా స్పందించాడు అను విషయమును చర్చించుటకు మోషే యాకోబు జీవిత నివేదికలో ఎక్కువ సమయమును వెచ్చించాడు. మోషే దినములలో ఇజ్రాయేలీయులు ఎదుర్కొనిన ప్రజల సమూహములకు పితరులు వీరు. కాబట్టి ఈ విధముగా ఇజ్రాయేలు వారు ఒక్కొక్క గుంపుతో ఏ విధముగా వ్యవహరించాలో మోషే వారికి బోధించాడు. వారు యుద్ధము చేయాలా లేక శాంతిని స్థాపించాలా? ఉదాహరణకు యాకోబును గూర్చిన వృత్తాంతములు వాగ్దాన దేశపు సరిహద్దుల లోపలే 2 ప్రజల గుంపులతో వ్యవహరిస్తాయి. ఒకవైపున 33వ అధ్యాయము 18వ వచనము నుండి 35వ అధ్యాయం 15వ వచనములో ఉన్న 6వ విభాగము యాకోబు మరియు కనానీయుల మధ్య జరిగిన సంఘర్షణలను గురించి నివేదిస్తుంది. కనానీయులకు మరొక పదమైన అమోరీయుల అక్రమము సంపూర్ణమగునంత వరకు దేవుడు ఇజ్రాయేలును ఐగుప్తు నుండి బయటకు తీసుకుని రాడని ఆదికాండం 15వ అధ్యాయం 16వ వచనములో ఆయన స్పష్టము చేశాడు. రహాబు వంటి కొన్ని మినహాయింపులు తప్ప మోషే దినముల నాటికి కనానీయులు వాగ్దాన దేశమును ఎంతగా కలుషితము చేశారంటే వారందరినీ నాశనము చేయమని దేవుడు ఇజ్రాయేలుకు ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి యాకోబు షెకెము వాసులను ఓడించుటను గూర్చి మరియు ఇతర కనానీయుల నుండి దేవుడు యాకోబును భద్రపరచుటను గూర్చి మోషే నివేదించుట ఆశ్చర్యం కలిగించదు. మరొక వైపు 26వ అధ్యాయము 1 నుండి 33 వచనాలలో ఉన్న యాకోబు జీవితం యొక్క 2వ విభాగము ఇస్సాకు మరియు ఫిలిష్తీయుల మధ్య జరిగిన సంఘర్షణలను గూర్చి తెలియజేస్తుంది. యాకోబు కనానీయులతో చేసిన సంఘర్షణలకు భిన్నముగా ఇస్సాకు ఫిలిష్తీయులతో సమాధానమును కలిగి ఉండుట మీద ఈ విభాగము దృష్టి పెడుతుంది. దేవుడు ఇజ్రాయేలుకు వాగ్దానము చేసిన ప్రాంతములలో ఫిలిష్తీయులు నివసించారని యెహోషువ గ్రంథము 13వ అధ్యాయము 1 నుండి 5 వచనాలలో మనము నేర్చుకుంటాము. అయితే ఫిలిష్తీయులు కాప్తోర్ నుండి వచ్చిన సముద్రయానము చేయు ప్రజలని వారి పేరు సూచిస్తుంది. ఈ కారణము చేత వారు కనానీయుల వలె వెంటనే దేవుని ఉగ్రతను అనుభవించలేదు. ఆదికాండము 21వ అధ్యాయము 22 నుండి 34 వచనాలలో అబ్రహాము మరియు 26వ అధ్యాయము 26 నుండి 33 వచనాలలో ఇస్సాకును గూర్చి ఇవ్వబడిన ఉదాహరణలు ఈ విషయమును సమర్థిస్తాయి. ఈ పితరులిరువురు ఫిలిష్తీయులతో సమాధాన ఒప్పందములను చేశారు. ఫలితముగా మోషే దినములలో నివసించిన ఇజ్రాయేలీయులు ఫిలిష్తీయులతో సమాధానముగా నివసించుట ద్వారా అబ్రహామును మరియు ఇస్సాకును అనుకరించవలసి ఉండెను. తరువాత తరములలో ఫిలిష్తీయులు సమాధానమును భంగపరిచినప్పుడు మాత్రమే ఇజ్రాయేలు వారి మీద యుద్ధము చేసింది. ఈ ఉదాహరణలు మాత్రమే గాక యాకోబు వృత్తాంతము వాగ్దాన దేశమునకు వెలుపల నివసించిన ప్రజలతో కూడా వ్యవహరిస్తుంది. ఉదాహరణకు 29వ అధ్యాయం 1వ వచనము నుండి 31వ అధ్యాయం 55వ వచనములో యాకోబు లాబానుతో గడిపిన సమయమును వర్ణించు మధ్య భాగము వాగ్దాన దేశమునకు ఉత్తర దిక్కున పదనరాములో నివసించిన ఇజ్రాయేలీయుల యొక్క దూర బంధువుల మీద దృష్టి పెడుతుంది. అక్కడ యాకోబు గడిపిన సమయమును గూర్చిన నివేదిక
లాబాను మరియు అతని కుటుంబము చూపిన మోసమునకు వ్యతిరేకముగా హెచ్చరిస్తుంది. కానీ వారి మధ్య ఉన్న భౌగోళిక సరిహద్దును గౌరవిస్తూ ఒకరితో ఒకరు సమాధానము కలిగి జీవించాలని యాకోబు లాబానులు ఒప్పందము చేసుకునినట్లు ఆదికాండము 31వ అధ్యాయము 51 నుంచి 55 వచనములు సూచిస్తాయి. కాబట్టి మోషేను అనుసరించిన ఇజ్రాయేలీయులు ఉత్తర దిక్కున ఉన్న తమ బంధువులతో సమాధానము కలిగి ఉండాలని ఇది స్పష్టము చేసింది. కొంతకాలము తరువాత మాత్రమే ఇజ్రాయేలీయు ప్రాంతమునకు దేవుని రాజ్యమును వ్యాపింపజేయవలసి ఉండెను. వాగ్దాన దేశములో మరియు ఉత్తర దిక్కున నివసించిన ప్రజలతో వ్యవహరించుటతో పాటు యాకోబు జీవిత వృత్తాంతములోని ఎక్కువ భాగము అతడు తన సహోదరుడైన ఏశావుతో చేసిన సంకర్షణల మీద దృష్టి పెడుతుంది. మనము ఇంతకుముందు చూసినట్లు యాకోబు ఏశావుల మధ్య జరిగిన సంకర్షణలు వాగ్దాన దేశం యొక్క దక్షిణ సరిహద్దులో శేయీరులో నివసించిన ఎదోమీయులతో ఇజ్రాయేలు చేసిన సంకర్షణలకు ముందస్తు సూచనగా ఉన్నదను సత్యమును ఆదికాండము 25వ అధ్యాయము 19 నుండి 34 వచనాలలో సహోదరులు మరియు దేశముల మధ్య సంఘర్షణ యొక్క ఆరంభము ఉద్ఘాటిస్తుంది. ఆదికాండములోని వాస్తవిక శ్రోతలకు ఎదోము మరింత ప్రాముఖ్యమైనదిగా ఉండెను. ఎందుకంటే వాగ్దాన దేశం యొక్క దక్షిణ సరిహద్దున వారు ప్రయాణించుచుండగా ఎదోమీయుల వైరమును వారు ఎదుర్కొన్నారు. ఈ ప్రాంతములో ఉన్న ఇతరులతో యుద్ధము చేయమని దేవుడు ఇజ్రాయేలీయులకు సెలవిచ్చాడు. కానీ ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 4 నుండి 6 వచనములు మరియు సంఖ్యాకాండము 20వ అధ్యాయము 14 నుండి 21 వచనాలలో తమ బంధువులైన ఎదోమీయులతో సమాధానముతోనూ వినయముగాను వ్యవహరించమని మోషే ఇజ్రాయేలుకు విశేషముగా సూచించినట్లు మనము చూస్తాము. యాకోబు దేవుని ఆశీర్వాదములను మోసముతో పొందుకున్నాడని యాకోబును గూర్చిన వృత్తాంతము ఇజ్రాయేలీయులకు జ్ఞాపకము చేసింది మరియు యాకోబు ఏశావు ఎదుట తనను తాను నమ్రపరుచుకున్న విషయమును కూడా అది తెలియజేసింది. అంతేగాక యాకోబును గూర్చిన వృత్తాంతములు యాకోబు ఏశావు మరియు వారి వారసుల యొక్క సమాధానకరమైన భౌగోళిక విభజన మీద దృష్టి పెట్టాయి. మోషే కథనములోని ఈ కోణములు తనను అనుసరించుచున్న ఇజ్రాయేలీయులు ఎదోమీయులతో ఎలా వ్యవహరించాలో సూటిగా తెలియజేశాయి. చాలా కాలము తరువాత ఎదోమీయులు ఇజ్రాయేలును ఇబ్బంది పెట్టినప్పుడు మాత్రమే ఇజ్రాయేలీయులు వారితో యుద్ధము చేశారు. ఇజ్రాయేలు ద్వారా ఇతరులకు దేవుని ఆశీర్వాదముల యొక్క వాస్తవిక అర్థమును ఇప్పటి వరకు మనము చూశాము. కాబట్టి ఇప్పుడు ఈ అంశం యొక్క ఆధునిక అనువర్తనమును మనము చూద్దాము. ఈ అంశము మన జీవితముల కొరకు అనేక అంతర్భావములను కలిగి ఉన్నది. కానీ సౌకర్యముగా ఉండుటకు క్రీస్తు రాజ్యం యొక్క 3 దశల మీద మరొకసారి మనము దృష్టిని పెడదాము. మొదటిగా రాజ్యం యొక్క ఆవిష్కృతములో ఇజ్రాయేలు రాజైన యేసు భూమి మీద ఉన్న ప్రజలందరి కొరకు దేవుని ఆశీర్వాదములను తీసుకుని వచ్చాడు. ఆయన యొక్క మొదటి రాకడలో యేసు సాతానును మరియు దాని దయ్యపు సమూహములను ఓడించుటకు వచ్చాడని యోహాను సువార్త 12వ అధ్యాయము 47-48 వచనముల వంటి వాక్య భాగములు మనకు బోధిస్తాయి. కానీ ఆయన భూమి మీద ఉన్న ప్రతి దేశముతో సమాధానమును కలిగి ఉండుటకు వచ్చాడు. యేసు ఆయన అపోస్తలులు మరియు ప్రవక్తలు ప్రతిఘటనను ఎదుర్కొన్నారు. కానీ సువార్తను ప్రకటించుట ద్వారా వారు దేవునితో సమాధానపడుటను ఓపికతో బోధించారు. సువార్తను తిరస్కరించు వారి మీదకి అంత్యదినమున వచ్చు దేవుని తీర్పును గూర్చి కూడా వారు హెచ్చరించారు. క్రీస్తు రాజ్యం యొక్క కొనసాగింపులో సంఘం యొక్క పరిచర్య ద్వారా దేవుని ఆశీర్వాదములు దేశములన్నిటి మీదకి వ్యాపించుట కొనసాగుతుంది. క్రీస్తు ఆయన అపోస్తలులు మరియు ప్రవక్తల యొక్క ఉదాహరణను అనుసరిస్తూ దేశములను మోసము చేయు దుష్ట శక్తులకు విరోధముగా మనము నిలబడుచున్నాము. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం వంటి వాక్యభాగములు తెలియజేయుచున్నట్లు మనము క్రీస్తు రాయబారులమై ఉన్నాము. అంత్యదినమున దేవుని తీర్పును గూర్చి హెచ్చరిస్తూనే లోకమంతటికీ దేవునితో శాంతి మరియు సమాధానమును అందించుచున్నాము. మూడవదిగా ఇతరులతో యాకోబు చేసిన సంకర్షణలను క్రీస్తు రాజ్యం యొక్క నెరవేర్పు దృష్ట్యా మనము చూడాలి. పాత నిబంధన కాలములలో తీర్పు తీర్చవలసిన సమయము ఆసన్నమైనదని దేవుడు తలంచినప్పుడు ఇజ్రాయేలు ఇతరులతో చేసిన సమాధాన ఒప్పందము విరమించబడేది. అదేవిధముగా క్రీస్తు మహిమలో తిరిగి వచ్చినప్పుడు క్రీస్తును మరియు ఆయన రాజ్యమును వ్యతిరేకించిన ప్రతి వారి నుండి దేశములతో చేయబడిన సమాధాన ఒప్పందము విరమించబడుతుంది. ఆ సమయమందు
దుష్టులు దేవుని తీర్పును అనుభవిస్తారు. మరియు ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9-10 వచనముల వంటి వాక్య భాగములు మనకు బోధించుచున్నట్లు క్రీస్తును నమ్మిన భూమి యొక్క ప్రతి కోణములో ఉన్న ప్రజలు సార్వత్రిక దేవుని రాజ్యములోనికి ప్రవేశిస్తారు. ఈ పాఠములో పితరుడైన యాకోబు జీవితమును ఆదికాండములో మోషే వివరించిన విధానమును మనము చూశాము. వాగ్దాన దేశము వైపుకు తనను వెంబడించిన ఇజ్రాయేలీయుల జీవితములను తాకు విధముగా మోషే యాకోబు జీవిత నివేదిక యొక్క నిర్మాణమును మరియు విషయములను నైపుణ్యముతో ఏ విధముగా అమర్చాడో మనము చూశాము. ఇజ్రాయేలుకు దేవుడు చూపిన కృప, ఇజ్రాయేలు దేవునికి చూపిన స్వామిభక్తి, ఇజ్రాయేలుకు దేవుని ఆశీర్వాదములు మరియు ఇజ్రాయేలు ద్వారా దేవుని ఆశీర్వాదములు అను మోషే యొక్క ప్రధాన అంశములు, మోషే దినములలోని ఇజ్రాయేలుకు ఆచరణాత్మక నడిపింపును ఇచ్చుట మాత్రమే గాక నేడు దేవుని సేవించుచున్న క్రీస్తు అనుచరులను కూడా ఎలా నడిపించుచున్నాయో కూడా గుర్తించాము. యాకోబును గుర్చిన వృత్తాంతము క్రీస్తునందు విశ్వాసముంచు వారందరి కొరకు ఒక అద్భుతమైన నిరీక్షణ వృత్తాంతముగా ఉన్నది. మోషే యొక్క వాస్తవిక శ్రోతలు తమ వైఫల్యములు మరియు విజయములతో వ్యవహరించుచుండగా ఇది మొట్టమొదటిగా వారికి సహాయపడింది మరియు వారు వాగ్దాన దేశము వైపుకు ప్రయాణించుచుండగా ఇతరులతో ఏ విధముగా వ్యవహరించాలో వారికి తెలియజేసింది. నేడు మీ కొరకు నా కొరకు కూడా అది ఇలాంటి సహాయమునే చేస్తుంది. యాకోబు జీవితం ద్వారా ఏ ఒక్కరూ కూడా దేవుని కృపకు అందనంత దూరముగా లేరని మనకు నిశ్చయత లభిస్తుంది. మరియు క్రీస్తుతో ఐక్యపరచబడిన వారముగా మనము ఎదుర్కొను అనేక వైఫల్యముల మధ్య కూడా క్రీస్తు మహిమలో తిరిగి వచ్చున్నంత వరకు దేవుని రాజ్యం యొక్క ఆశీర్వాదములను లోకమంతటా ఎలా వ్యాపింపజేయాలో యాకోబు నుండి మనము నేర్చుకోవచ్చు.